వాక్య చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం. దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నవని సంతోషించుడి. హల్లెలూయా. దేవుడు వీళ్ళు దయ్యాలను ఎల్లగొట్టారు కాబట్టి వాళ్ళ పేర్లు రాశాడు ఆయన. ఈ దయ్యాలు ఎల్లగొట్టక ముందు, అద్భుతాలు చేయకముందు, ప్రవచనాలు చెప్పకముందే దేవుడు వారి పేర్లను ఆయన పరలోకము అనగా జీవగ్రంథం, పరలోకం అంటే ఏంటిది? జీవగ్రంథంలో ఉంచాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నీవు దయ్యాలను ఎల్లగొట్టి అద్భుతాలను చేసి ప్రవచనాలను చెప్పడం ద్వారా దేవుడు ఇప్పుడు నీ పేరు జీవగ్రంథంలో ఉంచట్లేడు ఆయన. చాలామంది పాస్టర్లు ఏమంటారంటే, కుమారుడా ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీ పేరు రాయబోతున్నాడు, కుమారు ఇదిగో జీవగ్రంథంలో నీ పేరు రాయబోతున్నాడని వాళ్ళు ప్రార్థనలు నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏది రాయబడట్లేదు, ఏది ఆయన కొత్త వారిని చేర్చట్లేడు ఆయన. ప్రతిదీ ఎప్పుడు జరిగిపోయింది? జగత్ ఉత్పత్తి మొదలుకొని ముందుగానే జరిగిపోయింది. ఈ యొక్క గొర్రెపిల్ల జీవగ్రంథము కానీ ఎప్పుడు ముగించబడింది? ఇది జగత్తు ఉత్పత్తికి ముందే. హల్లెలూయా. దేవుడు అప్పుడే ఆ యొక్క అందరి పేర్లను ఆయన జీవగ్రంథంలో ఉంచాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు జీవగ్రంథంలో పేర్లు ఉన్న వాళ్ళు ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. చూడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చినా రాకపోయినా అందరి పేర్లు ఆయన ఆ జీవగ్రంథంలో ఉంచాడు ఆయన. హల్లెలూయా. వీళ్ళ పేర్లు కూడా ఉంచాడా? ఇప్పుడు మనం చదివాం లూకాసు వార్త, చదవండి. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడనంటే, ఈ దయ్యాలకు, అద్భుతాలకు, ప్రవచనాలకు మీరు సంతోషపడవద్దు. అయితే మీ పేర్లు ఎక్కడ ఉంచాను నేను? జీవగ్రంథంలో లేదా పరలోకంలో గొర్రెపిల్ల జీవగ్రంథంలో మీ పేర్లను ఉంచాను. దాన్ని బట్టి సంతోషపడమంటున్నాడు ఆయన. అంటే నీ పేరు అక్కడ ఉంచాడంటే నువ్వు ఏం చేయాలి? వాక్యానికి నువ్వు లోబడాలి. వాక్యానికి లోబడడం ముఖ్యంగా దయ్యాలు, అద్భుతాలు, ప్రవచనాలు ఇది కాదు. దేవుడు ఇక్కడ పేరుని ఎందుకు ఉంచాడనంటే ఈ వరాలను నువ్వు గొప్పగా చెప్పుకోవడానికి కాదు, కానీ నువ్వు వాక్యానికి లోబడడానికి. నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉంటే నీ జీవితం ఏ విధంగా ఉంటుంది? వాక్య ప్రకారంగా ఉంటుంది. ఒక స్త్రీ నా పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉందని నమ్మితే ఆమె తన ప్రవర్తనను ఏ విధంగా మార్చుకుంటుంది? వాక్య ప్రకారంగా మార్చుకుంటుంది, వర్తమాన ప్రకారంగా మార్చుకుంటుంది. సినిమా తారలాగా ఇక్కడ వరకు, ఇంకా సంకల వరకు, ఏం సార్ ఏమంటారు వాటిని? స్లీవ్లెస్ అట. వారి కొరకే ఏమంటారు? పిట్లెస్సా? రెండు సమానమే అవి. కొందరు ప్రవక్తతో అన్నారు, సోదరుడు బ్రెన్హాం వేడిగా ఉన్నది కాబట్టి మేము ఈ లూజ్ వస్త్రాలు వేసుకున్నాం, ఈ పొట్టి వస్త్రాలు వేసుకున్నాం, ఈ స్లీవ్లెస్ వేసుకున్నాం. ప్రవక్త అన్నాడు, సహోదరి అగ్నిగుండం మరీ దీనికంటే వేడిగా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఇలాంటి బట్టలు ధరించావా, నువ్వు అగ్నిగుండానికి వెళ్తావు. అంటే సరైన బట్టలు ధరించకపోయినా అగ్నిగుండం అనేది నీ కొరకు వేచి ఉన్నది. స్లీవ్లెస్ వారి కొరకు బీట్లెస్ ఎదురు చూస్తున్నది. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీ పేర్లు జీవగ్రంథంలో ఉంచబడ్డాయి కాబట్టి ఆ పేరు అక్కడ ఉన్నందుకు మీరు సంతోషపడండి, మీరు వాక్యానికి లోబడండి అంటున్నాడు ఆయన. నిజమేనా? చదవండి సార్. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు, పరలోకం అంటే ఏంటి తెలుసా? జీవము. జీవం అంటే వాక్యము. దేవుడు జీవమై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? జీవమై ఉన్నాడు. కాబట్టి ఆయన నీ పేరు పరలోకంలో ఉంచడం అంటే నీ పేరు ఆయన వాక్యంలో
ఉంచాడు ఆయన. జీవం ఒకే ఒకటి ఉన్నది సార్. ఏదో పుస్తకంలో జీవం లేదు, కానీ జీవము ఎక్కడున్నది? వాక్యంలో ఉన్నది. దేవుడు యొక్క 70 మందిని ఆయన ఏం చేయడానికి నిర్ణయించాడు? ఆయన ఆ అంటే వాక్యాన్ని చేయడానికి నిర్ణయించాడు. ఈ 70 మంది ఎల్లప్పుడూ దేన్ని వెంబడించాలి? దయ్యాలను, ప్రవచనాలను, అద్భుతాలను కాదు వెంబడించేది, ఆ యొక్క వాక్యాన్ని వెంబడించాలి. హల్లెలూయా. చూడండి, మనం ముందుగా ఈ కార్యాన్ని మనం గ్రహిస్తాం. కాబట్టి మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంటే మీ ప్రవర్తన దానికదే మారిపోతూ ఉంటుంది. ఒకప్పుడు నువ్వు దొంగగా ఉంటే, ఒకప్పుడు నీవు త్రాగుబోతుగా ఉంటే, ఒకప్పుడు నువ్వు లోకస్తుల వలె నీచుడిగా జీవిస్తే, ఇప్పుడు నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉందని నీకు తెలిసినప్పుడు, ఈ వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితం మునుపటిలాగా ఉండదు, కానీ అది మారిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఆ యొక్క గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరున్న యాకోబు ఎప్పుడైతే యేసుక్రీస్తుని కలుసుకున్నాడో అతని జీవితం మునుపటిలాగా లేదు, కానీ అది పూర్తిగా మారిపోయింది. అది హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో సమరయ స్త్రీ యొక్క పేరున్నదా? ఆమె పేరు ఉన్నదా? ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే ఆమె దేవుని కలుసుకున్నదో ఆమె యొక్క పాత జీవితం మొత్తం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆమె పరిశుద్ధురాలుగా మారిపోయింది. ఆమె యొక్క వస్త్రాలు మారిపోయాయి, ఆమె యొక్క భాష మారిపోయింది, ఆమె నాలుక పరిశుద్ధపరచబడింది, ఆమె తలంపులు పరిశుద్ధపరచబడ్డాయి, ఆమె చూపులు పరిశుద్ధపరచబడ్డాయి. ఇక ఆమె మునుపటిలాగా లేదు, కానీ ఇప్పుడు ఆమె ఒక కొత్త జీవిగా ఉన్నది. ఎందుకనగా ఆమె పేరును ఆయన జగత్ పునాది వేయబడక ముందే ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంచాడు ఆయన. ఒకే ఒకటిసారి నీ జీవితము మార్పు చెందినప్పుడు వారి ఫలముల ద్వారా మీరు వారిని తెలుసుకుందరు అన్నాడు ఆయన. అంటే నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంటే నీ జీవితం ఎలాగ మారిపోతుంది? పూర్తిగా వాక్యంగా మారిపోతుంది, పూర్తిగా వర్తమానంగా మారిపోతుంది. హల్లెలూయా. నీవు దేవుని కుమారుడుగా మారిపోతావు, దేవుని కుమార్తెగా మారిపోతావు. వాక్యం ఎవరి ఎదుకు వచ్చునో వారు దైవములు అన్నాడు ఆయన. వాక్యం ఎవరి దగ్గరికి వస్తుందో వారు దైవములు. వాక్యము యాకోబు దగ్గరికి వచ్చింది, యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు, దైవంగా మార్చబడ్డాడు. వాక్యము జక్కయ్య దగ్గరికి వచ్చింది, జక్కయ్య దైవంగా మార్చబడ్డాడు. దైవానికి డబ్బులతో ఏం పని? హల్లెలూయా. ఈరోజు వర్తమానంలో సేవ చేస్తున్న సేవకులు డబ్బులు, జక్కయ్య ఇసిరేసిన డబ్బులు ఎత్తుకొస్తున్నారు. అవునా కదా సార్? ఆ రోజు జక్కయ్య నేను దేవుని కుమారుడను, నాకు నోరుంటే చాలు. మనము పలుకుట ద్వారా డబ్బులను మనం సృజించగలం, పలుకుట ద్వారా మనం ఏదైనా చేయగలం. అందుకే విలియం బ్రెన్హామ్ పలికితే చేప బతికింది, విలియం బ్రెన్హామ్ పలికితే మంచు తుఫాను మాయమైంది. వారు దైవములు సార్, మనం ఎవరం ఇప్పుడు? అందుకొరకే మోసే ఆ యొక్క ధూళిని ఎత్తుకొని ఇసిరితే ఈగలు కలిగాయి, ఆయన కర్రను నదిలో పెడితే ఎర్రగా మారిపోయింది, రక్తంగా మారిపోయింది. ఆయన పలికితే కప్పలు వచ్చేసాయి. ఎందుకు? వాక్యము మోసేని కలుసుకున్నది, ఆ మండుచున్న పొదలో మోసేని కలుసుకున్నది. మోసే మునపటిలాగా లేడిగా, అతని ముఖమే మారిపోయింది. మీరు చూసారా? పదాగ్రహణ సినిమా చూసారా? ఆ మండుచున్న పొద దగ్గర ఆయన రాకముందు ఆయన యొక్క ముఖాన్ని వేరుగా చూపించారు, కానీ ఎప్పుడైతే ఆ పొదను కలుసుకున్నాడో మోసే రూపాన్ని పూర్తిగా మార్చాడు. అక్కడ డైరెక్టర్ తన యొక్క ప్రావీణ్యాన్ని చూపించాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగనే ఆ డైరెక్టర్ కంటే మన డైరెక్టర్ కూడా గొప్ప ప్రావీణ్యాన్ని కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. యాకోబు బావికి ముందు ఆ యొక్క సమరయ స్త్రీ యొక్క జీవితము ఎప్పుడైతే ఆ బావి దగ్గర కలుసుకున్నదో ఇక ఆమె జీవితము మునుపటిలాగా లేదుగా, అది పూర్తిగా మారిపోయింది. అది ఎందుకు? నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంచాడు ఆయన. నీవు పూర్తిగా వాక్యంగా మారడానికి, పూర్తిగా నువ్వు వర్తమానంగా మారడానికి. ఇక నీ సొంత హక్కులు అనేవి నీ పైన ఉండకూడదు. ఇక నువ్వు పావురం చేత నడిపించబడాలి. ఏంటిది పావురం చెప్పండి? ఈ గడియ వర్తమానమే పావురమై ఉన్నది, అదే పరిశుద్ధాత్మై ఉన్నది. ఈ గడియ వర్తమానమే పరిశుద్ధాత్మ అని ప్రవక్త అన్నాడా? కాబట్టి నువ్వు ఎవరు నడిపించాలి? ఇప్పుడు
ఆ పరిశుద్ధ పౌరం నడిపించాలి. నువ్వు వర్తమాన ప్రకారంగా నడిపించబడాలి. ఇప్పుడు నీ చెప్పులు వర్తమాన ప్రకారంగా ఉండాలి, నీ జుట్టు వర్తమాన ప్రకారంగా ఉండాలి, నీ యొక్క వస్త్రాలు వర్తమాన ప్రకారంగా ఉండాలి, నీ మాటలు వర్తమాన ప్రకారంగా ఉండాలి, నీ యొక్క ప్రతి హావభావాలు ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు పూర్తిగా అది వర్తమాన ప్రకారంగా ఉండాలి. వరుడు వధువు ఏకమవ్వాలి. హల్లెలూయా. ఆ వరుడు ఏ విధంగా మారాడు? ఆయన పూర్తిగా వాక్యంగా మారాడు. ఆయన సవాలు విసిరాడు. ఆయన నాలో వాక్యము లేదని ఎవరు నిరూపించగలరు? నేను వాక్యాన్ని చేయట్లేదని ఎవరైనా నేరారోపణ చేస్తారా? హల్లెలూయా. చూడండి, ఏది ఆ సమరయ స్త్రీని మార్చగలిగినది? ఆయన కృపచేత ఆయన ముందుగానే గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఆమె పేరును ఉంచాడు ఆయన. కానీ ఆమె సమయం రానంత వరకు ఆమె పరిశుద్ధంగా జీవించజాలదు. హల్లెలూయా. అందుకొరకే దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు ఆయన. నిజమేనా? మరి మన సమయం ఇదే, ఈ కాలమై ఉన్నది. మన సమయం వచ్చినప్పుడు మనం వాక్యానికి పట్టబడ్డాం. మన జీవితాలు మార్పు చెందుతున్నాయి. మనం పూర్తిగా మారేదానికి దేవునికి సరెండర్ అవ్వాలి. దేవునికి మనం అవకాశం ఇవ్వాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఈ 70 మంది ఏం చేశారంటే, మాకు ఈ దయ్యాలు ఎల్లగొట్టేది, ఈ ప్రవచనాలు చెప్పుకునేది, అద్భుతాలు చేసేది మాకు చాలు నాయనా, నీ వాక్యంతో మాకు పని లేదన్నారు వాళ్ళు. ఆయన ఏమన్నాడంటే, అది కాదురా కావాల్సింది. ఆయన అన్నాడు, నా శరీరము తిని. ఓ సారు, అట్లయితే మాకొద్దు ఇది. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన, నీకు నా వాక్యం లేనప్పుడు నీ జీవగ్రంథంలో నేను ఎందుకు ఇస్తారా పేరు? అమ్మా, ఏం సార్ ఏం చేసిండు ఆయన? 70 మంది పేర్లను ఆయన తుడిచివేశాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వీళ్ళను ఎందుకంటే జీవగ్రంథంలో పేర్లు ఉంచాడు కాబట్టి ఆ పేర్లు పోకుండా ఉండాలంటే ఈ 70 మంది ఏం చేయాలి? ఆయన ఏం చెప్పాడో దానికి లోబడాలి. వారికి ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. ఆయన, నా శరీరం తిని. ఓ, వరం కావాలి కానీ వరం ఇచ్చే ఆయన మాకెందుకు? వరాలు కావాలి కానీ వరం ఇచ్చే ఆయన మాకొద్దు. ఆయన అన్నాడు, కాదురా నాయన, ఈ వరాలు మీకు వద్దురా, నేనున్నా మీకు, నన్ను తింటే మీకు నిత్య జీవం అన్నాడు ఆయన. ఈరోజు కూడా అంతేనా? అమ్మ తేజకి ఏం కావాలి? వరాలు కావాలి కానీ గడియ వర్తమానం వద్దు. హల్లెలూయా. ఆ దయ్యాల ప్రవీణ్కి ఏం కావాలి? కోట్ల రూపాయలు కావాలి. 30 వెండి నాణ్యాలతోనే పరలోకానికి వెళ్ళలేకపోయాడు. ఇప్పుడు కోట్ల రూపాయల ఆస్తి ఉన్న ప్రవీణ్ కుమార్ ఎలాగ పరలోకానికి వెళ్ళగలడు? ఎవరైనా నిలదీసేవారు ఉంటే గుండెలు ఉన్నాయి ఎవరికన్నా? అందరూ వాడిని పొగడడం, వాడిచ్చే డబ్బులు తీసుకొని రావడం. అయ్యగారు అమ్మగారు ఎంతో బాగా సేవ చేస్తున్నారు. ఎవరికి? డబ్బుకు సేవ చేస్తున్నారు, దయ్యానికి సేవ చేస్తున్నారు. నిజమేనా? హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని సేవకుడు అయితే నీకేం ఉండాలి చెప్పండి? వాక్యం ఉండాలి నీ దగ్గర. నిజమేనా? కాబట్టి ఈరోజు దేవుడు అక్కర్లేదు కానీ ప్రజలకు ఇప్పుడు ఏం కావాలి? వరాలు కావాలి. ఆ వరాలు నమ్ముకొని డబ్బులు బాగా సంపాదించాలి. మరి యేసు ప్రభు ఎందుకు పేతురికి, నాయన నువ్వు చాలా పేదవాడివి, మరి నేను నీకు వరం ఇస్తున్నా, నువ్వు ఎక్కడ వలేస్తే అక్కడ చేపలు దండిగా పడతాయి. ఇదిగో నేను నీళ్లను ద్రాక్షరసంగా మార్చాను కదా, ఆడాడ పెళ్ళిళ్ళకు తిరుగుతూ ఉండు, ఎక్కడైతే ద్రాక్షరసం అయిపోతుందో ఆడ నీళ్లను నింపి మొత్తం అమ్ముకో. పౌలు గారికి ఒకటే చొక్కా ఉంటే, నాయన ఇదంతా ఎందుకు, ఒక్క మాట పలుకు, బట్టల షాప్ పెట్టుకో. ఇప్పుడు లేరా? కర్చీఫ్ షాప్ పెట్టుకోలేదా? ఎవరు? దయ్యాల ప్రవీణ్ కుమార్. హల్లెలూయా. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ కర్చీఫ్లు అమ్ముకోవట్లేడా? ఎవరు నాయన? ఈ 70 మంది చనిపోయిన వాళ్ళని లేపారు. దయ్యాల ప్రవీణ్ కుమార్ ఒక్కడిని కూడా లేపలేదు. వీళ్ళే దేవుడు వీళ్ళ పేరునే ఆ జీవగ్రంథంలో లేకుండా తూడ్చేసే దయ్యాల ప్రవీణ్ నీ పేరు ఎందుకుంటుంది అక్కడ? ఓ మాయదారి సతీష్ నీ పేరు ఎందుకుంటుంది అక్కడ? నీ వ్యాపారం అంతా ఏంటిది ఈరోజు? కేవలం డబ్బు కొరకు. హల్లెలూయా. రాజకీయానికి మతానికి ఏం సంబంధం? నిజమేనా? యేసు ప్రభు ఎక్కడైనా హేరోదుని పిలిచి, నాయన నువ్వు నా దైవన రాజు అయ్యావు,
అని చెప్పి వాళ్ళ ముందు కేక్ ఎందుకు కోయలేదు ఆయన? నిజమైన రాజకీయ నాయకులతో ఎందుకు సాంగత్యం చేయలేదు ఆయన? పౌలు గారు రాజకీయ నాయకులతో ఎందుకు సాహసం పెట్టుకోలేదు? కానీ ఈరోజు మనకు రాజకీయ నాయకులు మన చర్చిలోనికి రావాలి, కేకులు కట్ చేయాలి, మనకు క్రిస్మస్ పండుగకు వాళ్ళు బట్టలు పంచిపెట్టాలి. అంటే యేసు ప్రభు దగ్గర బట్టలు లేవు కాబట్టి ఇప్పుడు వీళ్ళు బట్టలు ఇవ్వాలి. ఎంత దరిద్రానికి దిగజారని చూడండి. ఆయన వారికి బట్టలు ఇచ్చి ఒక బుడ్డోడికి బట్టలు ఇచ్చాడు. ఎవరు? యేసు ప్రభు. అరణ్యంలో చిన్నపిల్లలు ఉన్నారా లేరా? కానీ 40 సంవత్సరాలు వాడు పెరుగుతూ ఉంటే ఆ చొక్కా ఏమైంది? సంకోచం. అది పెరుగుతూ ఉన్నది. అది ఆ బుడ్డోడు పెరుగుతూ ఉంటే ఆ చొక్కా చూడు. అట్లాంటిది ఎవడని చేస్తాడా సార్? ఎట్లాంటి గొప్ప దేవుడు ఆయన! అన్నిటికీ బాబు ధర్మం అని బిచ్చమెత్తుకునే ఈ బిచ్చగాళ్ళందరూ పరలోకం పోవాలని. హల్లెలూయా! ఓ ఈ కాలపు ప్రవక్తను బట్టి దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఇవన్నీ నాకు ఎట్లా అర్థమవుతున్నాయి? హల్లెలూయా! మనకి ఎట్లా అర్థమవుతున్నాయి? ఒకే ఒకటి ప్రవక్త ఉండబట్టి. ఆ యొక్క గేహజీ ఎట్లా చూడగలిగాడు సైన్యాన్ని? ఎలీషా ఉండబట్టి. ప్రభువా నా దాసుని యొక్క కళ్ళు తెరువు నాయనా. అవును, మనం కూడా మన కళ్ళు ఎట్లా తెరవబడ్డాయి? మనము ఎలీషాతో ఉన్నాం కాబట్టి, ప్రవక్తతో ఉన్నాం కాబట్టి, అందుకే మన కళ్ళు తెరవబడ్డాయి. వాళ్ళు ఎటు పోతున్నారో మనం ఎటు పోతున్నామో మనకు అర్థమవుతూ ఉన్నది. హల్లెలూయా! ఈరోజు పాస్టర్లు కూడా ఎప్పుడు ఎట్లా తయారంటే విలియం బ్రెన్హామ్ తప్పు చెప్తే మేము ఆయనతో తప్పు ఎందుకు చెప్తాడు రా సన్యాసి? వర్తమాన పాస్టర్వా నువ్వు? ఎలా వర్తమాన పాస్టర్ అయ్యావు? ప్రవక్త ఎలా తప్పు చెప్పగలడు? ఓ మాకు ప్రవక్తతో పని లేదు, మరి ఎవరితో పనిరా నీకు? ఆయన అన్నాడు, మీరు యోహానును నమ్మినట్లయితే, మోసేను నమ్మినట్లయితే నన్నును నమ్మి ఉందరు అన్నాడు ఆయన. హల్లెలూయా! యోహాన్ దగ్గరకు వచ్చిన ప్రజలు ఏమన్నారట? దేవుడు న్యాయవంతుడని అన్నారట. హల్లెలూయా! యోహాన్ను బట్టి వారు దేవునికి ఎంతో స్తుతి చెల్లించారు. ప్రభువా నీవు న్యాయవంతుడవు, మా కొరకు ప్రవక్తను పంపించావు. ఈ అడవిలో కేక వేసే ఒక స్వరాన్ని ఒక మనిషిని పంపించావు. ప్రభువా నువ్వు ఎంతో న్యాయవంతుడవు తండ్రి. కాబట్టి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? విలియం బ్రెన్హామ్ను ఏమన్నా సాగిలో పడుతున్నామా? విలియం బ్రెన్హామ్ను పంపించినందుకు దేవునికి మనం స్తుతులు చెల్లిస్తున్నాం, వందనములు చెల్లిస్తున్నాం. ఆయన నామాన్ని ఇంకా గట్టిగా మనము కొనియాడుతున్నాం. హల్లెలూయా! సకల ఘనత మహిమ ప్రభావములన్నీ మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే. నిజమేనా? ఏ మహిమ కూడా మనం విలియం బ్రెన్హామ్గా ఆపాదించట్లేం. ఆయన దేవుని యొక్క మనిషిని మనం గౌరవిస్తున్నాం, దేవుని యొక్క దాసుడిని గౌరవిస్తున్నాం. ఈరోజు నీకు విలియం బ్రెన్హామ్ వర్తమానం లేకపోతే అసలు నీకు కళ్ళే తెరవబడవు. ఆ గేజీ ఆ సైన్యాన్ని చుట్టూ చూడాలంటే ఎవరు ఉండాలా? ఎలీషా ఉండాలి అక్కడ. ఓ ఎలీషా సారు, మన పని అయిపోయింది ఈరోజు. చూసిన వీళ్ళు గుర్రాల మీద కత్తులతో వచ్చారు. అరే గుడ్డోడా, వీళ్ళకంటే నాకు ఎక్కువ సైన్యం ఉన్నారా ప్రభువా, వీడి కళ్ళు తెరవమని ప్రార్థన చేశాడు. చూస్తే నిజంగా కళ్ళు చెదిరిపోయాయి. నిజమేనా? ఒక్కసారి వర్తమానంలో కళ్ళు పెట్టి చూడు. లోకానికి ఏమాత్రం బలం లేదని నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమనుకుంటున్నావంటే, అబ్బా ఎంత బిల్డింగ్ కట్టాడు సార్, అట్లాంటి బిల్డింగ్ నేను ఎప్పుడు కట్టాలి? కళ్ళు తెరవబడకపోతే. కానీ తెరిస్తే ఇదంతా ఆ కిమ్ జంగాడి బాంబుకు ఇది బూడిద కాబోతున్నది. ఆ రష్యా బాంబుకు బూడిద కాబోతున్నది. ఇదిగో నా గృహాన్ని దేవుడు పరలోకంలో కట్టాడు. ఓ అది ఎన్నడూకి అది నాశనం కాదు. అది దానికి ఎన్నడూ తెగుళ్ళు తగలదు, దానికి ఎన్నడూ పురుగు రాదు. ఇప్పుడు ఇది తెగుళ్ళ గృహం ఇది, కానీ ఆవుల ఒక గృహం ఉన్నది. అది ఈరోజు ఉండే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల కంటే గొప్ప భవనం అది. అక్కడ ఏ వ్యాధి రాదు, ఏ మరణం రాదు, ఏ తెగుళ్ళు అక్కడ రాదు. మన ప్రతి కన్నీటి బాస బిందువును ఆయన తూడ్చివేస్తాడు ఆయన. హల్లెలూయా! నిజమేనా? సంతోషంగా ఉన్నదా? ప్రభువా నా పేరును గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంచావు, అందుకొరకే ఈ వర్తమానం నేను పట్టబడ్డాను. నిజమేనా?
జీవ గ్రంథమే 2 భాగాలుగా ఉన్నది. ఒకటి గొర్రెపిల్ల జీవ గ్రంథము, అదే సార్ ఒకటే బుక్కు మరి మధ్యలో మనం ఈ విధంగా ఓపెన్ చేసినప్పుడు 2 భాగాలుగా ఉంటుందా లేదా? ఈ కుడి పక్కన ఉన్న భాగమేమో అది రక్తంతో రాయబడి ఉన్నది, ఈ పక్క ఉన్న భాగమేమో అది రబ్బర్తో తుడిచివేసే విధంగా రాయబడి ఉన్నది. కానీ గొర్రెపిల్ల ఈ పక్క కుడి పక్కన రాయబడినది ఏ రబ్బర్తో కూడా అది తుడిపేది కాదు. దేవుడు వారిని ఏ విధంగా అయినా సరే మంచంలో పడవేసైనా, రోగాన్ని కలగజేసైనా వారికి ఆయన వాక్య ప్రకారంగా జీవింపజేస్తాడు ఆయన. కానీ ఈ పక్క ఉన్న వారు ఏంటంటే నడిచినంత వాళ్ళకు అనుకూలంగా ఉంటే నడుస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు. అప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడంటే రబ్బర్కు పని చెప్తాడు ఆయన. సరే వెళ్ళిపోయడం అని బాధపడి నేను పేరైతే నేను ఉంచిన, కానీ వాక్య ప్రకారంగా జీవించడానికి మేము ఇష్టపడట్లేదు ఆయన కొద్దిసేపు బాధపడతాడు ఆయన. ఎందుకంటే ఒక ఆత్మ నరకానికి పోవడం దేవునికి ఏమి సంతోషం కాదు. కానీ ఇప్పుడు ఆయన బాధపడుతూ ఆ పేరుని ఏం చేస్తాడు ఆయన తుడిచివేస్తాడు ఆయన. ఇక ఎన్నడుగుని వాడు దేవునితో సాహసం చేయలేడుగా. హల్లెలూయా, దేవుని నామానికే మహిమకరును గాక. చూడండి, యూదాకు ఆయన ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఇతడు నరకానికి వెళ్ళకూడదు, ఆయన జీవ గ్రంథంలో పేరు ఉంచాడు ఆయన. కానీ వాడు దేవుని వాక్యం కంటే వానికి ఏం కావాలి? డబ్బులు కావాలి. చూసారా, డబ్బుల కొరకు పనిచేసిన యూదా పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోయాడు, తన స్థానానికి వెళ్ళలేకపోయాడు. కానీ ఈరోజు మనము దేవుని సొమ్మును దొంగలిస్తున్నాం. ఏది దేవుని సొమ్ము మనకు అర్థం కావట్లేదు, ఏది నీ సొమ్ము నీకు అర్థం కావట్లేదు. ఉన్నారా సార్ వర్తమానంలో? దేవునికి ఒక సొమ్ము ఉన్నది నీ ఇంటిలో, నీలో నీ దగ్గర దేవునికి సొమ్ము ఉన్నది, దాన్ని దొంగలించకూడదు. దొంగలు దేవుని రాజ్యానికి హక్కుదారులు కానేరరు. నీవు పరలోక రాజ్యానికి ఎట్లా వెళ్ళాలి? ప్రతి గుమ్మముల గుండా వెళ్ళాలి. గుమ్మము అనగా ఏంటిది? వాక్యము. ప్రతి వాక్యం కూడా నువ్వు వెళ్ళాలి. మరి యూదా ఎందుకు తన పేరును ఆయన పోగొట్టుకున్నాడు? దొంగగా ఉన్నందున, జీవాధిపతిని అమ్ముకున్నందున. హల్లెలూయా. ఈరోజు కూడా రాజకీయ పలుకుబడి కొరకు అమ్ముకోవట్లేరా? వాక్యాన్ని అమ్ముకుంటున్నారు, సమస్యకు అమ్ముకుంటున్నారు. మా బిడ్డల పోషణ ఏ విధంగా, మా పోషణ ఏమవుతుంది అని చెప్పి వాక్యము సరైనది, ఇది సరైనది తెలిసి ఉండి కూడా వారు కేవలం పొట్ట కొరకు, జీవనోపాధి కొరకు తమ జ్యేష్ఠత హక్కును అమ్ముకుంటున్నారు. హల్లెలూయా. ఎంతమంది గ్రహిస్తున్నారు వాక్యాన్ని? చూడండి సార్. ఓకే, ఇంకా మనం యోహాను సువార్తలోకి వెళ్దాం. 6వ అధ్యాయం 52 వచనం చూడండి. యోహాను సువార్త 6:52. దయచేసి అందరూ జాగ్రత్తగా గ్రహించండి. యూదులు ఈయన తన శరీరమును ఎలాగు తిననీయగలడు? యూదులు ఈయన తన శరీరమును ఎలాగు తిననీయగలడు? ఒకరితోనొకడు వాదించిరి. ఎవరు? ఈ 70 మంది యూదులు. మరి వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీ నామాన్ని మేము పలికితే దయ్యాలు పోయాయి, అద్భుతాలు జరిగాయి, చనిపోయినోడు లేచాడు, మేము ప్రవచనం చెప్తే అలాగే జరిగింది అని యేసు ప్రభు దగ్గరికి వివిధ ప్రాంతాలకు ఇద్దరిని పంపించాడా? 70 మందిని పంపించాడా లేదా? వాళ్ళు తిరిగి వచ్చి సంతోషంగా, ప్రభువా అసలు మాకు మామూలు గౌరవం రాలేదు, అద్భుతాలు మేము చేసాం, చనిపోయిన వాళ్ళు మమ్మల్ని అందరినీ దేవుని సేవకులారని అందరూ సాగిలపడ్డారు, అసలు మామూలు సంతోషంగా రాలేదు వాళ్ళు. కానీ ఆయన దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ సంతోషం పైన ఆయన నీళ్లు చల్లాడు ఆయన. దాన్ని బట్టి కాదు మీరు సంతోషపడేది, మీ పేరు జీవ గ్రంథంలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ జీవ గ్రంథంలో ఉన్న పేరు పోకుండా కాపాడుకోవాలి. ఇప్పుడు ఆ పేరు పోతుందా ఉంటుందా అనేది నిర్ణయించేది వాక్యం, ఉన్నదా పోయిందని నిర్ణయించేది వాక్యం. అందుకొరకే దయ్యాల ప్రవీణ్ పేరు పోయిందని ఎందుకంటున్నాం మనం? వాక్యాన్ని బట్టి. సతీష్ కుమార్ పేరు పోయిందని ఎందుకంటున్నాం? వాక్యాన్ని బట్టి. ఆ రాజమండ్రి జాన్ వెస్లీ పేరు పోయిందని ఎందుకంటున్నాం? వాక్యాన్ని బట్టి. హల్లెలూయా. వింటున్నారు అందరు జాగ్రత్తగా? యూదులు ఈయన తన శరీరమును ఎలాగు తిననీయగలడని ఒకనితోనొకడు వాదించిరి. కావున యేసు
ఇట్లా నేను మీరు మనిషి కుమారుని శరీరమును తిని తిని ఆయన రక్తము త్రాగితేనే గాని త్రాగితే, కానీ ఇప్పుడు అందరూ తాగుతున్నారు. ఎవరు? ఆ ప్రెస్బిటేరియన్ వాళ్ళు తాగుతున్నారు, లూథరన్ వాళ్ళు తాగుతున్నారు. కానీ మళ్ళీ అది ఏ సమయంలో తాగాలనేది కూడా సందర్భం. సార్ తాగినాం సార్, గ్లాసుడు తాగినాం, సీసాలు తాగినాం, మరి దానికి ఎప్పుడు తాగాలి? అది సమయం ఎప్పుడు? పగుల రాత్రి? ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి. అందుకొరకు ఆయన అక్రమం చేయవారలారా, అక్కడ డ్యాష్ పెట్టబడింది, ప్రభు మేము లోటెడు తాగినాం, మరి అట్లయినా మాకు పరలోకం రాదా? ఆయన అన్నాడు, అక్రమం చేయవారలారా, నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను. దాన్ని చేయవలసిన సమయంలో నువ్వు చేయాలి. నిజమేనా? చదవండి. కావున యేసు ఇట్లా నేను 54 వచ్చిన చదవండి. 54. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే, నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవం గలవాడు. అందుకొరకు ఈరోజు ఏ సంఘ శాఖ కూడా నిత్య జీవం లేదండి. ఎందుకనగా వారు వాక్యాన్ని మనం మొదటగా మూలవాక్యం చదివాం, దీనితో ఒకటి కలిపినా తీసేసిన దేవుడు పరలోక పట్టణంలోను జీవవృక్షంలోను వానికి పాలు లేకుండా చేస్తాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళు కలిపారు. వాళ్ళు ఎప్పుడు రాత్రి చేయవలసిన దాన్ని తీసివేసి పగులకు వారు మార్చేశారు. ఒకటి కలిపారు, ఒకటి తీసేశారు. అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? జీవవృక్షంలో నుంచి ఆయన పాలు లేకుండా చేస్తున్నాడు. అంటే పాలు లేకుండా చేయడం అంటే అర్థం ఏంటిది? ఆయన ఆ యొక్క జీవ గ్రంథం నుంచి పేరుని ఆయన తుడిచివేస్తున్నాడు ఆయన. కాబట్టి రేపు తీర్పు దినాన వాడిని ఏం చేయాలో? పేరు లేనందున ఎవని పేరైనను జీవ గ్రంథంలో రాయబడినట్టు కనబడని ఎడల వాడు కాళ్ళు చేతులు కట్టబడి అగ్నిగుండంలో వేయబడేను. ఒక్కటి చాలు సార్. 10 ఆజ్ఞల్లో 9 పాటించి నువ్వు ఒక్కటి తప్పిపోయినా 9 కూడా పాటించనట్లే అని వాక్యంలో చెప్పబడింది. నువ్వు రాత్రి చేయవలసిన దాన్ని పగులు చేసినా నీ పేరు జీవగ్రంథం నుంచి కొట్టివేయబడుతుంది. ఆయన అన్నాడు, దీనికి ఒకటి కలపొద్దు, ఒకటి తీసివేయకూడదు, నాతో వానికి పాలు లేదన్నాడు ఆయన. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధ పట్టణంలోను జీవవృక్షంలోను వానికి పాలు లేకుండా చేయును అని అక్కడ రాయబడి ఉన్నది. ఇక్కడ 54 వచ్చిన నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్య దినమును నేను వానిని లేపుదును. ఎవరిని లేపుతాడట ఆయన? ఎవరైతే ఆయన శరీరం తింటారో, ఆయన రక్తాన్ని త్రాగుతారో. కాబట్టి సంఘం ఇదెంతో చాలా ప్రాముఖ్యమైన కార్యం. ఇది అందరు దీన్ని చాలా జాగ్రత్త గట్టిగా పట్టుకోవాలి. ప్రభురాత్రి భోజనం అనేది ఆషామాషిగా తీసుకునేది కాదు. దేవుడే దాన్ని నొక్కి చెప్తున్నాడు ఆయన. ఈ 70 మంది తమ పేరును ఎందుకు పోగొట్టుకున్నారు? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని త్రాగనందున వారు పోగొట్టుకున్నారు. నిజంగా మీరు వధువైతే ప్రతి మాట మీకు విలువైనది. ఇది జుంటి తేనె ధారల కంటే మధురమైనది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి మనము గౌరవం ఇవ్వాలి. ఎవరైతే దేవుని వాక్యాన్ని గౌరవిస్తారో దేవుడు వారిని గౌరవిస్తాడు. లేపుదని ఖచ్చితమేనాది, అక్షరాలు అది దేవుడు ఖచ్చితంగా చేస్తాడు ఆయన. ఎవరైతే నా శరీరం తింటారో, నా రక్తాన్ని త్రాగుతాడో అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన 55 వరకు చదవండి. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. అయిపోయిందా? ఒక 59 చదవండి. 59 ఆయన కపెర్నహూములో బోధించుచు 59 నుంచి 61 వరకు చదవండి. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాను. ఎక్కడ చెప్పాడు? సమాజ మందిరం అంటే చర్చిలో, సంఘం అంతటికి చెప్పాడు ఆయన. సమాజ మందిరంలో ఈ మాట చెప్పాను. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, అనేకులు అంటే ఎంతమంది? 70 మంది. నిజమేనా? 2 బ్యాచ్లు ఉన్నాయి. 70 మంది ఒక బ్యాచ్, 12 మంది ఒక బ్యాచ్. ఇది కఠినమైన మాట. అట్టెట సార్, నిన్ను మేము ఎట్లా చంపుతాం, నీ రక్తం మేము ఎట్లా తాగుతాం? కానీ దాని యొక్క సమయం వచ్చేదాకా వారు ఓపిక పట్టాలి. నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉంటే అటు ఇటుగా నువ్వు జీవించవచ్చు, జీవించకపోవచ్చు.
కానీ నీ పేరు ఆ రక్తంతో రాయబడిన ఆ జీవగ్రంథంలో, గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉంటే నువ్వు ఏం చేస్తావు? వాక్యం అర్థమైనంత వరకు నీవు అలాగనే వేలాడతావు. నాకు అర్థం కాలేదా, నేను రాను, మీ చర్చికి రాను. విజిలేస్తారా? ఏంది ఆ అరుపేంది, ఆ గోలేంది, ఈ అరుపేందో ఈ గోలేందో ఈ విజిలేంటిదో అర్థమైనంత వరకు ఓపిక పట్టాలి కదా. ఇది అదే బ్యాచ్. ఇది ఈ 70 మందికి నా శరీరం అనగానే ఓరు నాయన, ఈ మాంసాన్ని మనం ఎన్ని రోజులు తినాలా, ఎన్ని రోజులు తాగాలా? వారు ఓపిక పట్టలేకపోయారు. నిజమేనా? హల్లెలూయా. కానీ నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో 70 మంది వెళ్ళిపోయారు, కానీ గొర్రెపిల్ల జీవగ్రంథంలో మిగతా 11 మంది ఉన్నారు. మీరు కూడా పోతారా సార్? మేము ఎక్కడికి పోతాం సార్? ఆ పరిసయ్యుల మతంలో ఏముంది, సద్దుకయ్యుల మతంలో ఏముంది? అందులో అసలు సత్యమే లేదనే మేము మీ దగ్గరికి వచ్చాం. ప్రభువా, మేము ఎక్కడికి వెళ్ళగలం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. 12 మంది అట్లా చెప్పారు. అయినా సరే మీలో ఒకడు దొంగరా, మీలో ఒకడు దయ్యం. మీరు ఎంత చెప్పినా కానీ ఇంకా ఫిల్టర్ కావాల్సి ఉన్నది సంఘం. 70 మందిని జల్లెడబట్టి ఆయన ఎగిరిపోయారు. నిజమేనా? వాక్యంతో జల్లెడబడతాడు ఆయన. ఆలోచన పరుని వడపోత సాధనం. లిప్స్టిక్లు పెట్టుకొని, జుట్టులు కట్ చేసుకొని, తైతక్కలాడి పరలోకానికి పోవాలని ఒకరినొకరు సమర్థించుకుంటున్నారు, ఒకరికొకరు శాలువాలు కప్పుకుంటున్నారు. ఈ అయ్యగారు మంచి గొప్ప ప్రసంగరత్నాన్ని వీడు పొగిడితే వాడు వాడిని పిలిచి మళ్ళా పోయడం, ఒకరికొకరు శాలువాలు కప్పుకుంటున్నారు. ఏమన్నా తప్ప? ఒకప్పుడు వారు లోకంలో సినిమా పాటలకు డ్యాన్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళందరినీ పోగు చేసి దేవుని పాటలకు డ్యాన్స్ చేపిస్తున్నాడు. తప్పేముంది? యువత బయట చెడ్డ పాటలకు డ్యాన్స్ చేయకుండా చర్చిలో తీసుకొచ్చి డ్యాన్స్ లేపిస్తున్నాడు. ఇప్పుడు తప్పేంటిదని అంటున్నాడు వాడు. అంటే జీన్స్ ప్యాంట్ లేపించి, లెగ్గిన్స్ వేపించి, లిప్స్టిక్లు మేకప్లు వేయించి అట్లా ఎగరడం, దానివల్ల అది నిత్య జీవమా? నిత్య జీవం నృత్యంలో ఉందా? ఒకవేళ నిత్య జీవం ఉంటే సాతానుకు ఉండాలి, మరి లూసిఫర్కి, మైకేల్ జాక్సన్కు ఉండాలి. నిజంగా అమెరికా దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, అమెరికా పూర్వీకులు నల్ల జాతి వాళ్ళని అందరిని పట్టుకొచ్చి బానిసలుగా చేసుకున్నారు. ఈ నల్ల జాతోడు అమెరికలందరినీ బానిసలుగా చేశాడు. అందుకే మనుషుడు ఏది విత్తుతాడో ఆ పంటను కోస్తాడు. వాడు ఐఆమ్ ఏ డిస్కో డాన్సర్. ఆయన ఒక్క కాలు ఊపితే చాలు, ఆయన ఆ ఒక్క కాలును కుదిపేదానికి 1000 మంది స్త్రీలు క్యూ కట్టారు. ఆయన జస్ట్ ఒక స్టెప్పు ఈ విధంగా హ్యాడ్ తీసి ఇట్లా ఇసిరేస్తే చాలు, కరతోళ దొరలతో ఆ స్టేడియం మొత్తం మారిపోగిపోయేది. కొందరు స్త్రీలైతే ఆనంద బాష్పాలు గార్చేవారు. అంటే ఎంతగా స్త్రీలను బానిసగా చేశాడో చూశారా? ఏం అర్థం కాలేదా? హల్లెలూయా. కానీ చివరికి చచ్చి ఎక్కడికి పోయాడు వాడు? లూసిఫర్ యొక్క రూపం ఆడే. వాడు కర్రీగా ఉండేవాడు, కానీ తెల్లగా ఉండాలని ఎన్ని సర్జరీలు చేయించుకున్నాడో. ముక్కు ఊడిపోయేది, మళ్ళీ ఇట్లా అతికించుకునేవాడు. ఎందుకంటే దేవుడు చేసిన శరీరమే ఫైనల్. నువ్వు దాన్ని సర్జరీలు చేపిస్తా, అందంగా కనిపిస్తా. ఎందుకు దీనికి అందం? దేనికి? మట్టిలో కలిసిపోయేది. ఇందులో అన్ని పురుగులే ఉన్నాయి తెలుసా? ఇది పురుగుల నివాసం ఇది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇది కఠినమైన మాట. ఇది కఠినమైన మాట. ఏది? నా శరీరం తిని నా రక్తమును త్రాగువాడే అని చెప్పంగానే ఇది కఠినమైన మాటగా ఉన్నది. ఏం సార్, అందరు రాత్రి రావాలంటే ఎట్లా వస్తారు సార్? అందుకొరకే పాపం పనికి పోయే వాళ్ళు ఉంటారు, అందుకే మేము పగులు పెట్టినాము. మరి యేసయ్య పుట్టాడు రో అని పాట పాడి రాత్రంతా డాన్స్ వేయడానికి ఎట్లా వస్తారండి ఇర్మియా గారు? బెత్లెహేములో సందడి అని డీజేలు పెట్టి అమ్మాయిలతో డాన్స్ చేయించినప్పుడు అప్పుడు ఎట్లా సమయం ఉంటుంది? ప్రభురాత్రి భోజనం పగులు చేయడానికి మాత్రం పాపం సార్, వాళ్ళు కూలి పని చేసుకునేటోళ్ళు అని చెప్పి నాకు సమర్థన చేసుకుంటావు నువ్వు. మరి రాత్రి పూట డీజేలు పెట్టి ఉదయం 3 గంటలకి అందరూ కూడుకొని పశువుల పాక దగ్గర ఆ బొమ్మను పసిబాలను పెట్టి ఇట్లా బొమ్మలాట ఆడుకునే దానికి మాత్రం సమయం ఉంటుందట.
రాత్రిపూట ప్రభు రాత్రి భోజనం తీసుకోవడానికి సమయం ఉండదు, అనుకూలంగా ఉండదు. అంటే కారణం ఏంటంటే సాకులు చెప్పేవాడు ఎవడు? ఈ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు లేనివాడు. కానీ ఆ యొక్క రాజ సంతానానికి వాక్యం మాత్రమే కావాలి. హల్లెలూయా. ఆ యొక్క పక్షిరాజు కోళ్ల మధ్యలో ఉన్నా కానీ దానికి అనిపిస్తుంది, ఇదే ఈ పిచ్చి డాన్సులు ఏంటిది, ఈ క్రిస్మస్ ఏంటిది, స్టార్ ఏంటిది, ఏదో తేడా ఉన్నది, దీనికి జవాబు నాకు కావాలి, దానికి జవాబే ఈ వర్తమానము, దానికి జవాబే ఈ గడియ వర్తమానికుడు. హల్లెలూయా. అదే సంఘ శాఖల మధ్యలో ఉన్న పక్షిరాజులు మీరే. ఆ గొప్ప రైతు పోగొట్టుకున్న ఆ పక్షిరాజు ఎవరో కాదు కానీ దేవుడే ఆ గొప్ప పక్షిరాజు అయి ఉన్నాడు. కొన్ని గుడ్లను సిఎస్ఐ ఎత్తకపోయింది, కొన్ని గుడ్లను పెంతకోస ఎత్తకపోయింది, కొన్ని గుడ్లను వెంకటాయపాలెం పాసలు ఎత్తకపోయిండు, కొన్ని గుడ్లను ఆ యొక్క ఎవరెవరో ఎత్తకపోయారు. కానీ ఒకరోజు పక్షిరాజు ఎగురుకుంటూ వచ్చింది. నిజమేనా? హల్లెలూయా. అయ్యా, నేను ఏదో నా తల్లి ఇది కాదు, ఈ ముసలిది కాదు, ఈ త్రిత్వ నామం కలిగినది కాదు, నా తల్లి వేరే ఉన్నది. ఓ నిజంగా అదే అరిచినప్పుడు ఇదిగో ఇది నా యొక్క తల్లి. హల్లెలూయా. నిజమేనా? ఆ పక్షిరాజు యొక్క పిల్లలం మనం. పక్షిరాజు వాక్యమైతే మనం కూడా వాక్యమై ఉన్నాం. ఇది కఠినమైన మాట ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులను దీనిని గురించి సనుగొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా నేను దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకును 64 నుంచి 66 వరకు చదవండి. మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. తెలుసా తెలియదా? మొదటి నుండి ఆయనకు ఉన్నారు. ఇక్కడ మనం ఏమేం చేస్తామో, మన జీవితం ఎక్కడ ముగించబడుతుందో, మనం ఏ కారణాన్ని బట్టి చర్చిని మనం ఎగ్గొడతామో, ఎందుకు నిందలు వేసి చర్చిని అసలే విడిచిపెడతామో అవన్నీ మనకు బాగా తెలుసు. యేసు ప్రభు పైన నిందేసి వాళ్ళు 70 మంది వెళ్ళిపోతే ఈ చర్చి పైన నిందేయడం పెద్ద విషయమా? హల్లెలూయా. అట్టెట్ట సార్, మీ శరీరాన్ని మేము ఎట్లా తింటాం, మీ రక్తాన్ని మేము ఎట్లా తాగుతాం, మాకు అసలు నీ సంఘం వద్దు, నీ బోధొద్దు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు బాబా నా పరువు పోతుంది నాయన, మీరు ఇప్పటికే నన్ను అబద్ధ బోధకుడు అంటున్నారు, మీరు మళ్ళీ పోతే అసలు నా పరువు ఏమవుతుంది నాయన, ఉండండి అని అట్లా అనలేదు ఆయన, బతిలాడలేదు ఆయన. పోయే వాళ్ళని పోనీయమని అన్నాడు ఆయన. ఉన్న వాళ్ళని కూడా ఆయన నెట్టివేయడానికి ప్రయత్నం చేశాడు ఆయన. అరే 70 మంది వెళ్ళిపోయారు, మీరు కూడా పోతారా సార్? మేము ఎక్కడికి పోతాం సార్? మాకు వాక్యం అర్థమైనా అర్థం కాకపోయినా దాని సమయంలో అది అర్థమవుతుంది. అప్పుడు ప్రభు మేము నీతోనే ఉంటాం మేము. హల్లెలూయా. దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. అదే నా వాక్యము. విశ్వసించని కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. ఉన్నారా సార్? ఇక్కడ ఇప్పుడు మనము పుట్టక ముందే దేవుడు జీవ గ్రంథంలో మన పేర్లను రాయకముందే మనం ఏమేం చేస్తామో, మన యొక్క ప్రారంభం, మన యొక్క ఉనికి, ఆయన సమస్యను ఎరిగిన వాడు ఆయన. అందుకొరకే యూదా యొక్క పేరు జకర్య గ్రంథంలో 30 వెండి నాణాలకైనా ప్రభును అమ్ముకుంటాడని ముందే ఎందుకు రాశారు? ఎందుకనగా దేవునికి ముందు జ్ఞానంలో ముందే తెలుసువాడు. మనమందరం ముందుగా ఎరగబడిన వారం. ఇప్పుడు కాదు మన ఉనికి ప్రారంభించబడింది, మన ఉనికి దేవుని యొక్క మనసులో ప్రారంభించబడింది. అందుకొరకే దావీదు రాశాడు, ప్రభువా నేను కూర్చుండుట, నేను నిద్రించుట, లేచుట సమస్తం నువ్వు ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమేనా? ఆయన మరి మన యొక్క ఎముకలలో ఒక్కటి కూడా రూపించబడక ముందే ఆయన మనని ఎరిగిన దేవుడు. ఆయన మనం అసలు ఊహలోనికి లేకముందే దేవుడు మనని ఎరిగి ఉన్నాడు. నిజమేనా? నువ్వు ఏ రూపంలో ఉంటావో, కొత్తగా పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టి ఆ యొక్క తల్లిదండ్రులకు ఆ బిడ్డ ఏ రూపంలో ఉంటాడో ఈ తల్లిదండ్రులకు తెలియదు. కానీ
దేవుని దగ్గర ఆ ఫోటోలన్నీ రెడీగా ఉన్నాయి. ఎవడు ఏ రూపంలో ఉంటాడో దేవునికి అన్నీ తెలుసు ముందే. హల్లెలూయా, నమ్ముతున్నారా? మనము దేవుని చేత ఎరగబడిన వారం. మనం ఎంత ఎరిగామని కాదు, ఇప్పుడు ప్రభువా మేము నమ్ముకున్నాం నాయనా, నువ్వు ఎంత చెప్పినా నీవు ఆయన ఎరగడం కాదు, నిన్ను ఆయన ఎరగాలి. ఆ యొక్క దయ్యాలను ఎల్లగొట్టి అద్భుతాలను చేసి ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా నీ నామములో అసలు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనంటే వాక్యంలో మిమ్మల్ని ఎరగలేదు. కానీ ఎరిగిన ఒక బ్యాచ్ ఉన్నది, నిజమేనా? వాళ్ళే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లిఖించబడిన వారు. చూడండి, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుట కంటే అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని. నిజమేనా? ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? తండ్రి యొద్ద నుంచి. తండ్రి అంటే ఇది, ఈ స్థానాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తండ్రి స్థానం అనేది జగత్ పునాది వేయబడక ముందే ఉన్న స్థానం ఇది. వింటున్నారా? హల్లెలూయా. తండ్రి చేత మీకు కృప లేకపోతే మీరు నా దగ్గరికి రారు. మనకు కృప ఎక్కడి నుంచి అనుగ్రహించబడింది? తండ్రి యొద్ద నుంచి. అదే గొర్రెపిల్ల జీవ గ్రంథమై ఉన్నది. హల్లెలూయా. ఆయన కృప చేత తండ్రి మనకు పేరుడు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంచాడు ఆయన. అందుకొరకు మనం ఎక్కడికి వచ్చాం? యేసుక్రీస్తు యొక్క వర్తమానం దగ్గరికి వచ్చాం. తండ్రి చేత మీకు కృప అనుగ్రహింపబడకుంటే మీరు ఎంత మాత్రం నా యొద్దకు రారు అని అంటున్నాడు ఆయన. కాబట్టి మనకు కృప ఎప్పుడు అనుగ్రహించబడింది? జగత్తు ఉత్పత్తికి ముందే, పునాదికి ముందే. ఈ వర్తమానంలోనికి రావడానికి దేవుడు గొప్ప ప్రణాళికను వేసుకున్నాడు ఆయన. కానీ ఈ ప్రణాళికను పోగొట్టుకోవడానికి డబ్బులతో నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఈరోజు ఏం పోతాం సార్, పోయి అక్కడ కానుక ఒక 10 రూపాయలు వేయాలి, దాంట్లో డీజిల్ పోయాలి. నిజమేనా? ఇన్ని లెక్కలు వేసుకుంటే ఆయన గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటే నువ్వు డబ్బుల కొరకైనా ప్రణాళిక అనుకున్నావు. ఆ డబ్బు కొరకు నీ పేరును పోగొట్టుకుంటావా? వద్దొద్దు, అలాగ చేయవద్దు. ఎందుకనగా అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. హల్లెలూయా. తండ్రి చేత అనుగ్రహింపబడకుంటే కృప ఎక్కడి నుంచి వచ్చింది మనకు? అందుకొరకు పేతురుతో ఏమన్నాడు ఆయన? సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, ఇదిగో రక్త మాంసం నీకు ఈ సంగతులను బయలుపరచలేదు, కానీ పరలోకమున నా తండ్రి నీకు ఇది బయలుపరిచాను. కాబట్టి ఈరోజు ఈ వర్తమానం మనకు ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకంలో ఉన్న తండ్రి దగ్గర నుంచి వచ్చింది. హల్లెలూయా. అందుకొరకే ఈ వర్తమానంలో మనం మాత్రమే ఉన్నాం. అందరు ఎందుకు రాలేదనంటే వాళ్ళకు కృప అనుగ్రహించబడలేదు. నిజమేనా? ఒప్పుకుంటారా? అందుకొరకు ఈ పట్టడం అంతా ఎందుకు రాలేదనంటే దేవుని దగ్గర నుంచి వారి కృప ఉండాలి కదా, వారి పేరు ముందుగా రాయబడాలి కదా. రాయబడి ఉంటే, అందుకే సహోదరి నువ్వు ఎంత ప్రాముఖ్యమైన దానివో గుర్తించు. కాబట్టి మేము ఫలానా కులం వాళ్ళం అని చెప్పినావా, నీ పేరు పోతుంది. మేము ఫలానా కులస్తులం అని చెప్పుకున్నావా, నీ పేరు పోతుంది అడి నుంచి. కులానికి వధువుకి ఎలాంటి సంబంధం లేదు. మనము రాజ సంతానం. మన దేవుడు గొప్ప రాజు అయితే మనము రాజక కుమారులం. నిజమేనా? మనలో ఉన్న రక్తం రాజరక్తమై ఉన్నది. మనం అబ్రాహాం యొక్క సంతానమై ఉన్నాం. ఈ కులాలన్నీ ఇండియా దేశంలో మాత్రమే. మనిషిగా చూడని ఇండియాలో, నిజమేనా, మనిషిని కానీ గోమూత్రాన్ని తాగుతారు కానీ మనిషిని గౌరవించరండి. ఎంత దారుణం చూడండి. ఆవును పొద్దున ఏం చేస్తారు? పూజ చేస్తారు. కానీ మనిషిని మాత్రం అంటరానోడా నీళ్ళు ఎట్లా పోస్తారు? ఎంత దారుణం చూడండి. ఎందుకు ఇవన్నీ వచ్చాయి? దేవుడు లేనందున, దేవుడి నుంచి దూరమైనందున. మనం మనిషి ఏ ప్రపంచంలో ఎక్కడున్నా మనిషి ఏ కులానికి చెందినవాడు కాదు. మనిషి దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు. హల్లెలూయా. మనుషులను దేవుడు సృజించాడు, కానీ మానవుడు మనుషులను బానిసలుగా చేశాడు. కానీ మనుషులు బానిసలుగా ఉండేదానికి దేవుడు తయారు చేయలేదు, వారు స్వేచ్ఛా జీవులుగా ఉండేదానికి. హల్లెలూయా. ఈరోజు చూడండి, గ్రూపులన్నీ, కౌంటోళ్ళకు ఒక గ్రూపు, కమ్మోళ్ళకు ఒక గ్రూపు. అరే మన ఇంటికి ఎవరు వచ్చినా, నేను మొన్న వింటున్నా, ఒక ఆయన వీడియో చేసి గ్రూప్లో పెట్టిండు,
మన ఏమంటారు, మనం కౌంటోళ్ళని రాయించకండి, మనము వైశ్యాసని రాయించండి. మన జనాభా ఎంత ఉందో తెలియాలి అందరికీ. మన వైశ్య ఈ కులంలో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియాలి. కాబట్టి మీరు మీ దగ్గరికి ఎవరు లెక్కల కొరకు వచ్చినా వైశ్యులని రాపించండి, మన లెక్కలు తేటగా కనపడతాయి. ఎందుకు సార్ ఇది? నీ కులానికి ఎంత బలగం ఉంటే ఏంటిది, నీ మతానికి ఎంత బలగం ఉంటే ఏంటిది, దానివల్ల ఉపయోగం ఏంటిది? చూడండి ఎంత మనుషులు మూర్ఖులుగా మారిపోలే. చదువుకొని దేనికి సార్? తగలబెట్టడానికి. ఇంకా మేము ఆ కులం ఈ కులం, ఎక్కడుంది కులం? బైబిల్ తెలియక, వాక్యం తెలియక, ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. ఆ భూమి పైన ఒక ఆదామును నిర్మించాడు. ఆదాములో నుంచి మనమందరం వచ్చాం. హల్లెలూయా. నిజమేనా? ఇప్పటికీ కొందరు నమ్మరు. మేము అదే సార్, మేము డక్కలి అని నీ పేరు ఆడిపోయేదాకా అట్లే అను. సమాధి చేసేటప్పుడు కూడా అంతే. అది మనం నమ్మకూడదు. మన విశ్వాసం నుంచి అది పోవాలి పూర్తిగా. హల్లెలూయా. మా కులంలోనే చూడండి సార్, మా నాన్న నువ్వేం చేస్తావురా గాడిదే, నువ్వేం చేస్తావు? బర్రె పళ్ళు దొంగతావా? మీ నాయన పైన ఆధారపడతావు. నువ్వు దేనికి మరి? నీకు దేవునికి ఉన్న సంబంధం ఏంటిది? నీకు ఆ వర్తమానికి ఉన్న సంబంధం ఏంటిది? మా నాయన మరి నువ్వు గాడిదలు కాసుకో, వర్తమానం వదిలిపెట్టేయి. ఎందుకంటే ధైర్యం లేనప్పుడు జీవించలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది వాక్యాన్ని గ్రహిస్తున్నారు? సరే చూడండి, చదువు, నేను ముగిస్తాను, పూర్తి చేద్దాం దీన్ని. ఈ హేతువును బట్టి మీతో చెప్పి తిన్నా నేను అయిపోయింది. 66 వరకు చదివారా? అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి 65 చదివారా? 66 చదవండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి దేని కొరకు? వాక్యాన్ని చేయడానికి చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు. వినండి సార్, ఇప్పుడు చర్చిని విడిచిపెట్టి వెళ్తున్నారంటే వారు దేని చేయక, పాస్టర్ ఏదో అన్నం పెట్టలేదనో లేకపోతే దాని గురించి కాదట, వాక్యము చేయడం రాక వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా మీరు చూడండి, వాక్యం కొరకు జీవించక వెళ్ళిపోయారే తప్ప. హల్లెలూయా. కానీ ఈ యొక్క 12 మంది ఉన్నారు చూసారా? 12 మందిలో ఒకవేళ సరే నేను జాన్ గారిని దయ్యం పట్టుకోవడానికి ఆయన పడతాడేమో, కానీ మిగతా వాళ్ళు పడరండి. ఎందుకంటే యేసుప్రభు గ్రూపులో అట్లాంటి వాళ్ళు ఉంటారు. పేతురుని ఏమన్నాడు? సైతాన్గా, బుద్ధి లేనాడా, ఊరికే నాకు అడ్డవసరం అని తిట్టినా, సార్ నా పరువు అంతా తీసినావు, నేను అసలు ముసలోడిని, నాకు వయసు ఎక్కువ, అందరి ముందు నా ఇజ్జత్ తీసినావుగా, ఇక నేను రాలేదు సార్ అని వెళ్ళిపోయాడు ఆయన. పోలేదు ఆయన. హల్లెలూయా. అట్లాంటి సందర్భాలు కూడా వస్తాయి. అయినా కానీ మనం ఏం చేయాలి? ఓపికతో ఉండాలి. పేతురు కూడా దయ్యం అని అన్నాడు. పేతురును ఆయన పేతురు నీలో దయ్యం దూరిందని అనలే, సైతానా నా మార్గానికి అడ్డు తొలగమని అన్నాడు ఆయన. అట్లెట్లా సార్ నేను సైతాన్నా? కొందరు ఉంటారు ముసలమ్మ ముచ్చట్లు, అంటే పట్టుకుంటే నాకు అట్లా అంటాడా ఇట్లా అంటాడా. నీ పేరు లేకపోతే ఇవన్నీ ఏదేదో వాగుతూ ఉంటావు. కానీ నీ పేరుంటే నువ్వు ఏ మాటల వైపు చూడవు, వాక్యం వరకు చూస్తావు. అంటే అన్నట్లేదు సార్, నాకు నా పాస్టర్ నాతో అన్నాడు, ఒకవేళ నా తండ్రి గబ్బు తండ్రి సారాయి తాగిన తండ్రి అంటే నేను పడనా? నా పాస్టర్ వాక్యాన్ని చెప్పేవాడు. చూడండి, ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఏం మాట అన్నందుకు? నా శరీరం తిని నా రక్తమును. ఆ మాట ఏమన్నా తప్ప సార్? అది ఏంటిది? ఇప్పుడు ఆయన శరీరం అంటే రొట్టెని తినాలి, రక్తం అంటే ద్రాక్ష రసాన్ని తాగాలి. అది అర్థం కాక సార్ దీని అర్థం ఏందని అడగాలి. అడగకుండా వాళ్ళకంతటా వాళ్ళే ఊహించుకొని ఇదేదో పెద్ద కార్యం అనుకొని వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈ జీవగ్రంథం నుంచి వారి పేరుని ఆయన కొట్టివేశాడు ఆయన. ఇక ఇప్పుడు వీళ్ళకి దేవునితో ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆ వాక్యము అర్థం అయినా కాకపోయినా వారు నిలబడి ఉంటే వారి పేరు జీవగ్రంథంలో అక్షరాల ఉండేది అక్కడ. సరే, మనం మరొక మాటను చూద్దాం. 37వ వచనం, 6:37.
6:37 చదవండి. తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ హల్లెలూయా నా యొద్దకు వత్తురు. ఇప్పుడు తండ్రి ఈ యొక్క 70 మందిని అనుగ్రహించలేదు, కానీ ఆయనకు ఎంతమందిని అనుగ్రహించాడు? 12 మందిని అనుగ్రహించాడు ఆయన, అంటే పౌలు గారితో కలిపి. నిజమేనా? తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చుట అంటే దాని అర్థం నా శరీరము తిని నా రక్తము త్రాగువాడనే మాటకు నిలబడతాడు. ఆ ఒక్క మాటే కాదు, కానీ స్త్రీ ఏ విధంగా ఉండాలని దేవుడు చెప్తాడో తండ్రి అనుగ్రహించిన వారు. తండ్రి అనుగ్రహించడానిక గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఆ పేరును ఉంచుట. హల్లెలూయా. నిజమేనా? నా చేతిలో నుంచి వాటిని ఎవరును అపహరింపలేడు అని అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన చేతిలో ఏమున్నది? గొర్రెపిల్ల జీవ గ్రంథం ఉన్నది. నిజమేనా? అదే తండ్రి చేతిలో నుంచి ఎవరి చేతికి వచ్చింది? అది గొర్రెపిల్ల చేతికి వచ్చింది. ఆ గట్టిగా వేయబడిన 7 ముద్రల పుస్తకం అదే గొర్రెపిల్ల జీవ గ్రంథము. ఆ జీవ గ్రంథం ఎప్పుడు తయారు చేయబడింది? అది జగత్ పునాది వేయబడక ముందే. కాబట్టి నా తండ్రి చేత నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. ఆయన ఎందుకు రావడం అని అంటే ఫోటో పెట్టుకోవడమా? చర్చికి రావడమా? కాదు, వాక్య ప్రకారంగా జీవించడం. సోదరుని నీ పేరు తండ్రి చేత ముందుగా గొర్రెపిల్ల జీవ గ్రంథంలో అది నిర్ణయించబడినట్లయితే నువ్వు చక్కగా వాక్య ప్రకారంగా నీ అలంకరణ ఉంటుంది, వాక్య ప్రకారంగా నీ జీవితం ఉంటుంది. సోదరుడా, నీవు కూడా అంతే. నిజమేనా? దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. 37 వచ్చిన మళ్ళీ చదవండి. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. ఇప్పుడు కూడా మనం అదే చెప్పుకోవచ్చా? దేవుడు నా సేవలో ఎంతమంది ఉండాలని ఆయన ముందుగా నిర్ణయించాడో అంతమంది ఇక్కడ ఉంటారు. ఇక దానికంటే ఎక్కువ కానీ తక్కువ కానీ అసలు ఉండరు. దాన్ని దేవుడే ముందుగా నిర్ణయించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన పని మనం చేసుకుంటా పోవడమే తప్ప అందరికంటే పెద్ద సంఘంగా మనం ఉండాలని, అందరికంటే చిన్న సంఘంగా మనం ఉండాలని మనం అనుకుంటే జరిగేది కాదు. అది దేవుడే ప్రతి వాని యొక్క స్థానాన్ని నిర్ణయిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా యొద్దకు వచ్చు వారిని ఇప్పుడు దేవుడు ఏమైనా త్రోసివేశాడా? ఈ 70 మందిని వాళ్ళే వెళ్ళిపోయారు. నిజమేనా? హల్లెలూయా. వాక్యాన్ని ఇస్తే చాలు, అవి తండ్రి అయితే ఆగుతాయి, లేకపోతే కాకపోతే వెళ్ళిపోతాయి. ఇది మా స్థలం కానే కాదు ఇదని అవి వెళ్ళిపోతూ ఉంటాయి. అర్థం చేసుకుంటున్నారా? దేవుడు మన పేరును ఆయన ముందే ఉంచాడు ఆయన. సరే, మరొక మాట మనం చూద్దాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 16వ వచనం, 16 నుంచి 20 వరకు చదవండి. త్వరగా చదవండి. పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము. వీడు పుట్టక ముందే చెప్పండి. హల్లెలూయా. ఉంటున్నారా అందరు? జాగ్రత్తగా వింటున్నారా సార్? మన జీవితాలు ముందుగా నిర్ణయించబడ్డాయి. నువ్వు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంటే నువ్వు ఎట్లా జీవిస్తావో ముందుగా రాయబడి ఉన్నది. నీ పేరు జీవ గ్రంథంలో ఉంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తావో ముందుగానే రాయబడింది. నిజమేనా? చదవండి. యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనమును నెరవేరవలసి ఉండేను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై. చూడండి, ఇప్పుడు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరు లేకపోయినా వధువులో భాగంగా వాళ్ళు మనలో ఒకరిగా ఉంటారు. సంఘంలో అందుకొరకే ప్రవక్త ఏమన్నాడు? సంఘంలో 3 రకాల విశ్వాసులు ఉంటారు. నిజమేనా? ఆ 70 మంది యూద మరియు ఏర్పరచబడిన వారు 3 రకాల వారు ఉన్నారా? అలాగనే మన మధ్యలో కూడా అదే విధంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈరోజు నువ్వు వధువుగా లేకపోయినా ఉండేదానికి ప్రయత్నం చేస్తావు, కానీ నీ వలన కాదు అది. ఎందుకు నువ్వు నిజమైన వాక్యపు స్త్రీగా ఉండడానికి ఇష్టపడట్లేవు అంటే
నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లేదేమో. ఉంటే ఖచ్చితంగా నీ జీవితము వాక్య ప్రకారంగా ఉండాలని నీవు ఇష్టపడతావు. పూర్వము పలికిన లేఖనములు నెరవేరవలసి ఉండేను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. వధువులోనే వేషధారులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, నిజమైన విశ్వాసులు ఉంటారు. ఇప్పుడు యేసు ప్రభు సంఘంలో ఎట్లయితే 3 రకాల ప్రజలు ఉన్నారో అలాగనే ఇది కూడా ఎవరి సంఘం? ఇది యేసు ప్రభుదే. ఇది ఇప్పటికి కూడా నాశనానికి పోయే వారు ఇక్కడ ఉండి ఉండవచ్చు, నాకు తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు. హల్లెలూయా. కానీ ఒకరోజు వారు తమ రంగును బయట పెడతారు. ఖచ్చితంగా రంగు బయటపడక తప్పదు. హల్లెలూయా. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన 20 వరకు చదవమన్నా సార్. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దాము అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక దానిలో ఎవడను కాపురముండకపోవునుగాక అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఉద్యోగం అంటే అపోస్తలుత్వం. ఇప్పుడు ఆయన ఎవరు? ఆయన ఉద్యోగం ఏంటిది? అపోస్తలుడు. ఇప్పుడు ఆయన ఉద్యోగం వేరొకరికి పోయిందా? ఎవరికి పోయింది చెప్పండి గట్టిగా. పౌలు గారికి పోయింది. హల్లెలూయా. 12వ స్థానము పౌలు గారిదే ఉన్నది. మరి అకాల మందు కడపట పుట్టిన నాకును ఆయన ప్రత్యక్షమాయను అన్నాడు ఆయన. ఎవరు కడపటి చివరి వాడెవరు? పౌలు గారు 12వ వాడు. మత్తయ్య పేరు మీద చిట్టి తీశారు కానీ మత్తయ్య అపోస్తుడు కాడు. చిట్టీల ద్వారా దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా. కాబట్టి దమస్కు మార్గంలో దేవుడే పౌలు గారిని కలుసుకున్నాడు. చాలామంది వాళ్ళెవరు BOUI 13 మంది అపోస్తులు ఉన్నారంటున్నారు. ఎదవల్లారా, ఏడ ఏ కార్తీలో పుట్టారా మీరు? 13 మంది ఉన్నారా సార్? పరలోకంలో ఎన్ని పునాదులు ఉన్నాయి, ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? మరి 13 ఎక్కడి చేస్తావు? 13 సంఖ్య అమెరికాది, అది 13 సంఖ్య దయ్యానిది. అది ఏవి జ్ఞానం తెలియదు, వీళ్ళు తెలియదు. వచ్చి తగలబడి నోటికి వచ్చింది ఏదేదో వాగుతూ ఉంటారు. దయ్యాలు అంతేలే సార్. 25 చదవండి. 25. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి ఆయన ఎక్కడికి పోవాలి? ఆయన జీవానికి పోవాలి. ఆయన జీవ గ్రంథం అనగా జీవమే సార్. గ్రంథం అంటే పుస్తకం కాదండోయ్. హల్లెలూయా. ఇక యూదా ఎక్కడికి పోవాలి? ఆయన పేరు దేవుడు ఎక్కడ ఉంచాడు? జీవ గ్రంథంలో ఉంచాడు. ఇతడు చనిపోయి మరలా ఆ జీవానికి పోవాలి ఆయన. కానీ చనిపోయి డబ్బుల కొరకు యేసు ప్రభువుని అమ్ముకొని ఎక్కడికి పోయాడు? పాతాళానికి వెళ్ళాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఎప్పుడైతే వాడు యేసు ప్రభువుని అమ్ముకున్నాడో వెంటనే వానికి పేరు కొట్టివేయబడింది. హల్లెలూయా. సోదరి, నా బంధువులు నాకు మంచి పేరు ఉండాలి, నేను అలంకరించుకోవాలి, మేకప్ వేసుకోవాలి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నావు? యూదానేమో 30 వెండి నాణాలకు తన యొక్క జ్యేష్ఠత హక్కును అమ్ముకున్నాడు. నీవేమో నీ బంధువుల ముందు జ్యేష్ఠత హక్కును అందం కొరకు అమ్ముకుంటున్నావు. ఇప్పుడు 30 వెండి నాణాలకు అమ్ముకున్న యూదా నువ్వు ఒకటేనా కాదా? వాడు పాతాళానికి వెళ్తే మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు? అక్షరాలు అక్కడికే. కాబట్టి మనము ఎందుకు నిర్ణయించబడ్డాం? మనము మన స్థానానికి ఎక్కిపోవాలి. హల్లెలూయా. మనము మన స్థానానికి ఎక్కిపోవాలంటే మార్గం ఏంటిది? వాక్యం కూడా నువ్వు పోవాలి. నీ స్థానము గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంటే, నీ స్థానము జీవంలో ఉంటే నువ్వు ప్రతి వాక్యం కొరకు జీవిస్తావు, ప్రతి వర్తమానం కొరకు జీవిస్తావు. ఉన్నదా? మరి మీ పేరు ఉన్నదా? నీ పేరున్నదా? ఉంటే నువ్వు ఖచ్చితంగా వాక్యం కొరకు ధైర్యంగా జీవిస్తావు. ఈ లోకంలో ఎవరు ఏమనుకున్నా, ఎవరు నవ్వినా, ఎగతాళి చేసినా నువ్వేది పట్టించుకోవు. కేవలం నువ్వు నీ స్థానానికి వెళ్ళడమే నీకు ముఖ్యం.
ఏది నీ స్థానం? గొర్రెపిల్ల జీవములో నువ్వు పాలు పొందడమే. అందుకొరకు అన్నాడు ఆయన, మీ కొరకు నిర్ణయించబడిన ఈ యొక్క ఆనందంలో పాలు పంచుకొనుడి. ఆనందం అదే నిత్య జీవం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయిపోయింది అది. తన స్థానమునకు ఎక్కిపోవుటకు చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను. చూసారా సార్, వాక్యం కొరకు మనం జీవించడానికి కనుక తప్పిపోయామా మన పేరు అక్కడి నుంచి కొట్టివేయబడుతుంది. సరే, మరి నేను ఒక పేర చదివి మరి నేను ముగిస్తాను. వర్తమానం నుంచి సార్ది సంఘకాలము 70 వినండి. పేర జీవగ్రంథము నిశ్చయంగా పరలోకమందు ఉన్నది. ఎక్కడున్నది? మరియు మహాధవళ సింహాసన తీర్పు నాడు అది ప్రత్యక్షమగును. ఈ వచనంలో యేసు వారి పేర్లు పరలోకమందు రాయబడినట్లు చెప్పెను. అవి జీవగ్రంథములో రాయబడి ఉన్నవి, అందులోనే పేరుండును. యేసు 70 మంది శిష్యులతో చెప్పుచుండెను, కానీ ఆయన 12 మందితో కూడా మాట్లాడుచుండెను. యేసు నామములో దయ్యములు తమకు లోబడుచున్నవని చెప్పి వీరందరూ సంతోషించుండిరి. క్రీస్తు అందుకు వారితో చెప్పినది వినుడి, దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. అక్కడ మీరు గమనించవలెను, ఒకడు కానీ అతడు అపవాది, నాశన పుత్రుడు. ఈ 70 మంది కాకుండా మరొకడున్నాడు, వాడు అపవాది, నాశన పుత్రుడు. వాని గురి అంతా ఏంటిదంటే కేవలం డబ్బు డబ్బు డబ్బు. నాశన పుత్రుని గురి అంతా ఏముంటుంది? పైసే కైసే వసూలు కర్ణ, పైసా వసూలు కార్యక్రమాలన్నీ ప్లాన్ చేస్తూ ఉంటారు. వీడిదంతా ఏందనంటే యేసు ప్రభువుకు వచ్చే కానుకలన్నీ దొంగలించడం అని పని. కానీ అతడు అపవాది, నాశనపుత్రుడు అని మనకు తెలియను. అంటే చరిత్ర జరిగిపోయిన తర్వాత మనకు తెలిసింది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా ఉండవచ్చు, కానీ మనకు వారు ఎవరో తెలియదు. మనము దేవుడు కాదు మనం, కానీ దేవుడు తన మనసులో ముందే ఎరిగాడు ఆయన. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 గురిని ఏర్పరచుకోనలేదా? మీలో ఒకడు సాతానని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడే ఉండి ఆయన అప్పగించబోచుండెను గనుక వాని గూర్చే ఆయన ఈ మాట చెప్పాను. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచి తిని గనుక లేఖనం నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప. ఏమంటే లేఖనం మాత్రమే నెరవేర్పు జరుగుతుంది సార్. లేఖనం ఎప్పుడు ఆలోచించాడు ఆయన? లేఖనం ఎప్పుడు తయారైంది? జగత్పునాది వేయబడక ముందే. ఆయన యూదానైనా లేఖనముల ప్రకారం ఏమని? నాశన పుత్రుడుగానే ఎరిగాడు ఆయన. వాడు నాశన పుత్రుడుగానే ప్రవర్తించాడు. హల్లెలూయా. కానీ మిగతా 11 మందిని ఆయన భద్రపరిచాడు. ఎక్కడ? వాక్యములో భద్రపరిచాడు. కానీ వారు లోకంలో చూస్తే తమ శరీరాలను పోగొట్టుకున్నట్టుగా కనిపించారు. పేతురు తలకిందులుగా సిరవేయబడ్డాడు, పౌలు ఆ యొక్క శిరఛేదనం చేయబడ్డాడు. కానీ వారందరూ భద్రపరచబడిన వారు. ఎక్కడ? ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో, ఆ వాక్యములో భద్రపరచబడిన వారు. నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. యేసు అతని చూచి, సరే ఇది పాదశుద్ధిని గురించి, చూడండి. 12 మందిలో యూదా కూడా ఒకనిగా పాలు పొంది ఆ తర్వాత నశించాను. మరి యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు చెప్పండి సార్? 3.5 సంవత్సరాలు. ఇప్పుడు ప్రభుతో పాటు మిగతా శిష్యులతో పాటు ఇతడు కూడా రొట్టె ద్రాక్షారసంలో పాలు పంచుకున్నాడా లేదా? ఇప్పుడు కూడా అట్లే ఉంటారు. 12 మందిలో యూదా కూడా ఒకనిగా పాలు పొంది
ఆ తర్వాత నశించెను. మిగిలిన 11 మంది పరిచర్యకు ఇతడేమీ తీసిపోలేదు. పేతురు ఎట్లయితే దయ్యాలను నిలగొట్టాడో వీడు కూడా అట్లే చేశాడు. వాళ్ళు ఎట్లయితే చనిపోయిన వారిని తిరిగి లేపారో వీడు కూడా అదే విధంగా చేశాడు. తీసిపోలేదట. అది దయ్యపు పరిచర్యగా వారి పరిచర్య మధ్యకు చొచ్చుకొని రాలేదు. ఆయన పరిచర్య కూడా దయ్యం యొక్క పరిచర్యలాగా, దేవుని యొక్క పరిచర్యలాగానే ఉన్నది. అపోస్తలుల కార్యం 1:25 తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనపరచమనిరి. యూదా ఒక అపవాది. హల్లెలూయా. దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ పరిచర్యను పోగొట్టుకొనెను మరియు తనను తాను చంపుకొని తన స్వంత చోటికి వెళ్ళాను. వాడిని ఎవరు చంపారు? వాడికి వాడే చంపుకున్నాడు. చూడండి, ఈ 70 మంది సినిమాలకు పోలేదండి. వీళ్ళు సారాయి తాగేటోళ్ళు కాదు, బీడీ తాగేటోళ్ళు కాదు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు చెప్పండి? వారు భక్తి చేసుకున్నారు, వాళ్ళ పరిశీల మతం నుంచి వచ్చారు, మళ్ళీ అక్కడికి వెళ్ళారు. మంచి వాళ్ళు వీళ్ళు 70 మంది. ఇప్పుడున్న వర్తమానం అని చెప్పుకొని సినిమా పాటకు డ్యాన్స్ చేసేవాళ్ళు కాదు వీళ్ళు మంచి వాళ్ళకే జీవగ్రంథం పేరు లేకపోతే ఈ దిక్కును చూడండి. సినిమా పాటలకు డ్యాన్సులు వేసి సినిమాలు చూసి ఏం చేసినా పర్వాలేదు సార్. అవునరా, నువ్వు దయ్యానికి పుట్టినోడు కాబట్టి యూదా ఏం చేసినా పర్వాలేదు, నువ్వేం చేసినా పర్వాలేదు. వింటున్నారా? వీళ్ళు తిరిగి లోకంలో కలిసిపోయిన వాళ్ళు కాదు. వీళ్ళు మళ్ళీ మతభక్తినే కలిగి ఉన్నారు. చక్కగా యెహోవా దేవుణ్ణి ఆరాధన చేశారు. అయినా కానీ వారి పేర్లు తొలగించబడ్డాయి. ఈరోజు మాకు ప్రభురాత్రి భోజనం లేదు, ఎత్తబడ్డాం. ఎక్కడ నువ్వు ఎత్తబడింది? పాతాళంలోనా? అక్షరాల పాతాళంలో ఎత్తబడ్డావు. రొట్టె ద్రాక్షారసం తీసుకోకుండా నువ్వు పరలోకానికి ఎట్లెళ్తావు? వెళ్ళలేవు. యూదా లేకపోతే ఆ 70 మంది వాక్యాన్ని నమ్మనందునే కదా, రొట్టె ద్రాక్షారసం నమ్మనందునే కదా. మరి ఈరోజు అదే బ్యాచ్ ఇప్పుడు లేచిందా లేదా? అసలు మాకు వద్దే వద్దు. అదే 70 మందిలో ఉన్న ఆత్మ ఇంకా చావలేదు. అది హల్లెలూయా. ఒక అపవాది దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ పరిచయను పోగొట్టుకొనెను మరియు తనను తాను చంపుకొని తన సొంత చోటికి వెళ్ళాను. అతని పేరు జీవగ్రంథంలో ఉన్నది, కానీ అతని పేరును తుడిచివేయట జరిగినది. అబ్బా, చూసారా? ఉన్నది కానీ తుడిచివేయడం జరిగింది. ఇప్పుడు అంతకుముందు మనం చర్చికి వచ్చారు, ఇప్పుడు రావట్లేరంటే పేరు ఏమైంది? తుడిచివేయబడింది. కాబట్టి వాళ్ళు ఎన్ని గంతులు వేసినా ఏం చేసినా పరలోకం అయితే లేదు. వాళ్ళు ఏదో చెప్పుకోవచ్చు. వాళ్ళు 70 మంది కూడా మేము యెహోవా దేవుని ఆరాధిస్తున్నాము అది ఇది ఏదో చెప్పుకున్నారు. కానీ వాక్యపు వెలుగులో చూస్తే వాళ్ళ పేర్లు పోయినాయి. హల్లెలూయా. సరే, ఇంకొక మాట నేను చదువుతాను చూడండి. ఆ 101వ పేర సార్ది సంకాలము. విమోచింపబడిన వధువు ఆదాములో అవ్వ ఉన్నట్లుగా ఆమె ఆయనలో ఉన్నది. నిజమేనా? వధువు యొక్క పేరు అనగా ఆ సభ్యుల పేర్లు గ్రంథంలో నుండి ఎందుకు తుడిచివేయబడవో మనము చూడగలము. గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉన్న వారి పేరుడు ఆయన తుడిచిపెట్టాడు. ఆయన నిజమేనా? ఆమె ఆయనలో భాగమై ఉన్నది. ఆమె సింహాసనం మీద ఉన్నది. ఆమె ఎన్నడూ తీర్పులోనికి రాదు. వధువులో ఉన్న ప్రతి వారు ఆయనలో సభ్యులుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన వాక్యమైతే ఆయన భార్య, ఆయన సభ్యులు కూడా వాక్యంగా ఉంటారు. ఆయన ఎవరిని పోగొట్టుకొనడు.
కానీ జీవ గ్రంథంలో ఉన్న వారందరూ అలా గుందురని దీని భావం కాదు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్న వారిని ఎవరిని ఆయన పోగొట్టుకున్నాడు, కానీ జీవ గ్రంథంలో ఉన్న వారిని పోగొట్టుకునవచ్చు. వాళ్ళు ఉంటే ఉండవచ్చు, పోతే పోవచ్చు. హల్లెలూయా. జీవ గ్రంథంలో ఉన్న వారందరూ అలా గుందురని దీని భావం కాదు. వారి మధ్యలో యూదా వంటి వారు కూడా ఉన్నారు. వారికి గ్రంథంలో భాగమున్నది, కానీ వారి పేర్లు తొలగించబడినవి. సహోదరులారా, డబ్బు వెనకాల పడకండి. డబ్బు వెనకాల పడే యూదా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా డబ్బుల కొరకు కక్కిన దాన్ని మళ్ళీ నాకకండి. చాలా హేయం అది. డబ్బు కొరకు పిచ్చి పనులు చేయకండి. దేవుడు చూస్తున్నాడని గమనించండి. దేవుని కొరకు మనం ఏదో ఒకటి చేయాలని గమనించండి. లెక్కలేకండి. డబ్బులు లెక్కలేస్తే పోతారు. దేవుని పని కొరకు ఇంత డబ్బులు ఇవ్వాలా, అంత డబ్బులు ఇవ్వాలా, డబ్బుల వైపు చూడకండి. మీ పేర్లు అక్కడ గొర్రెపిల్ల జీవగ్రంథం ఉన్నది చూడండి. డబ్బులు పోగొట్టుకున్నందుకు గొర్రెపిల్ల నిన్న ఆయన పరలోకం రానియడా? ఏమంటాడు ఆయన? బాబు నాయన, నీ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నావు, డబ్బులు కొన్నైనా తీసుకొని రావాలి కదా సూట్ కేసులో. మరి ఇక్కడ నీ కొరకు నేను ఇల్లు ఎట్లా కట్టాలా, సిమెంట్ ఎట్లా, మాల్ ఎట్లా, సుతారు వాళ్ళకి ఎట్లా, అట్లా ఏమైనా అంటాడా? హల్లెలూయా. కుమారుడా, నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉన్నది. జీవగ్రంథం ఆ పేరును చూడకుండా డబ్బు వైపు ఎందుకు చూసావు అని అడుగుతాడా లేదా? యూదా ఎందుకు బుద్ధి రాదా మనకు? యూదా ఎందుకు తన స్థానానికి ఎక్కిపోలేదు? యూదా ఎందుకు పరలోకాన్ని పోగొట్టుకున్నాడు? కేవలం చెప్పండి, డబ్బు కొరకు. చూడండి ఎక్కడున్నాం మనం. జీవగ్రంథంలో ఉన్న వారందరూ అలాగుందురని దీని భావం కాదు. వారి మధ్యలో యూదా వంటి వారు కూడా ఉన్నారు. వారికి గ్రంథంలో భాగమున్నది, కానీ వారి పేర్లు తొలగించబడినవి. చివరి దినములో రానున్న వారిని మనం చూచెదాం. మరియు వారు అద్భుతమగు కార్యములను. ఈరోజు యూట్యూబ్లో ఏం జరుగుతున్నది? వర్తమాన పాస్టర్లు మామూలు కొట్టుకోవడం కాదు, ఫుల్ ఫైటింగ్లు జరుగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళెవరు? గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు ఉన్నవాళ్ళట. ఒకళ్ళ పైన ఒకడు యుద్ధాలు చేసేవారు, కారాలు మిరియాలు. వాడికి ప్రత్యక్షత లేదని ఈడు చెప్పడం, ఈడికి ప్రత్యక్షత లేదని వాడు చెప్పుకోవడం. అసలు మనకి ఎవడికి లేదు, ప్రవక్తకున్నది. ఆ వర్తమానం చెప్పుకొని సాపిగా పోయేదానికి బండోడా నీకేం తెలుసు, బక్కోడా నీకేం తెలుసు, కర్రోడా నీకేం తెలుసు. ఏంది సార్ ఇవన్నీ? ఎంత ఇజ్జత్ తక్కువ పనులు ఇవన్నీ. మనకు ప్రత్యక్షత ఇచ్చేదైతే మరి వర్తమానం ఎందుకురా? అవునా కాదా? ఆల్రెడీ ఒక మనిషిని ఎన్నుకొని ఆయన అన్నీ ఇచ్చిపోయాడు. ఆయన దాన్ని నమ్మేదానికి కూడా మళ్ళీ ప్రత్యక్షత కావాలట. వారి మధ్యలో యూదా వంటి వారు కూడా ఉన్నారు. వారికి గ్రంథంలో భాగమున్నది, కానీ వారి పేర్లు తొలగించబడినవి. ఎవరి పేర్లు? ఈ 70 మంది పేర్లు. వాక్యాన్ని వారు చేయనందున వాళ్ళు పేరు పోగొట్టుకున్నారు. యూదా డబ్బు కొరకు కకృతి పడ్డందుకు తన పేరును పోగొట్టుకున్నాడు. పేర్లు తొలగించబడినవి. చివరి దినంలో రానున్న వారిని మనం చూచెదాం. మరియు వారు అద్భుతమగు కార్యములు చేసిన తర్వాత కూడాను యేసు వారిని ఎన్నడూ ఎరుగనని చెప్పాను. వారిని అద్భుత కార్యాలు చేసినా ప్రభు ఏమన్నాడు? ఎన్నడూ ఎరుగనని చెప్పాను. దానికి అర్థం ఆయనకు వారు తెలియరని కాదు. ఏం సార్, అరే మీరెట్లా పుట్టారా నాకు తెలియకుండా, అట్లా దాని అర్థం అట్లా కాదట. ఎరుగుట అనగా వాక్య ప్రకారం నేను మిమ్మల్ని ఎరుగను. ఆయన లేకుండా ఒక్క జీవన పుడుతుందా? ప్రవక్త అదే అంటున్నాడు. దాని అర్థం ఆయనను వారు తెలియరని కాదు, ఆయన సర్వజ్ఞుడు గనుక ఆయనకు తెలియను. కానీ వారు వధువు వలె ముందుగా ఎరగబడిన వారు కారు. ఏం స్థానం అండి వధువు స్థానం! జగత్ పునాది వేయబడక ముందే లెక్కలేస్తుందా డబ్బు? వధువు డబ్బులు లెక్కలేసుకుంటుందా? బీరువాల దాచిపెట్టుకొని లేదు డబ్బులు సార్, లేవు సార్. ఎవరిళ్ళు? అరణ్య. ఏ అమ్మాయి ఇంతకే అమ్మారా? ఇంతే సార్, ఒట్టు సార్. అరే ఏమో పాడి కట్టడరా. అదే పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉంటే ఎన్ని పాటలు లేవాలో. అననీయ సప్పీరా కూడా ఎందుకు తమ ప్రాణాన్ని పోగొట్టుకున్నారు?
డబ్బు గురించే. అందరేమో ఎంత అమ్మారో అంత తీసుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెడితే వీళ్ళేమో సరే దాచిపెట్టుకుంటే ఏం చెప్పాలా, అయ్యా అవసరానికని కొంత దాచిపెట్టుకున్నామంటే ఎవడు కొట్టాడు, ఇంతకే అమ్మారంటే ఇంతకే అమ్మితేమని ఆయన అన్నాడు, ఇంతకే అమ్మితేమని ఆమె అన్నది. ఇద్దరిని ఆ రోజే సమాధి చేయాల్సి వచ్చింది. అదే మన కాలం ఇప్పుడు జరిగిందనుకో, ఎవడరా పాస్టర్ని బయటికి తీసుకురాండ్రా, ఇద్దరిని చంపిండట, జైల్లో పెట్టాల్సింది ఆయన్ని. డబ్బులు ఇవ్వకపోతే అట్లా ప్రార్థన చేస్తాడా? ప్రార్థన చేస్తే జరిగింది కాదు అది. హల్లెలూయా. చూడండి, వారు ఆయన సర్వజ్ఞుడు గనుక ఆయనకు తెలియను, కానీ వారు వధువుల ముందుగా ఎరగబడిన వారు కారు. చూడండి, ఈ లోకంలో బోర్డు మంది ఉన్నారు, బోర్డు దేశాలు ఉన్నాయి. మరి ఇండియా జనాభా 150 కోట్లు. కానీ నిన్న ఆయన ముందుగా ఎరిగాడు. ఆయన ముందుగా దేవుడు నిన్ను ఎరుగుట, వధువుగా ఎరుగుట, వధువు వలె ముందుగా ఎరగబడిన వారు కారు. ఈ పట్టణంలో ఎంతమంది ఉంటే ఏం ప్రయోజనం సార్? కానీ నీ వలన దేవునికి ఎంత సంతోషం, కానీ పాడై నీకు సంతోషం ఉండదా? డబ్బు కట్ట చూస్తేనే తప్ప, డబ్బు 200 నోటు 100 నోటు చూస్తేనే తప్ప, గొర్రె పిల్ల జీవగ్రంథంలో నా పేరున్నందుకు ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పడం రాదాయ్? రావాలా? ఏది ఉంటే లేకపోతే సార్, సరే నీకు 100 కోట్లు ఉన్నాయి, రేపు ఉదయం పుట్టుకొని వచ్చావు, ఎన్ని 100 కోట్లు ఎత్తుకొని పోతావా? చెప్పండి. డబ్బుకు మనకి ఏం సంబంధం? మనము నిత్య జీవనం, మనం గొర్రె పిల్ల జీవనం, మన పేరున్నది. ఈ డబ్బుతో మనకి ఎలాంటి సంబంధం లేదు. దేవుడు ఇస్తే తీసుకుందాం, లేకపోతే అలాగనే కొనసాగుదాం. దాని వలన డబ్బులు లేకపోవడం ద్వారా ఉన్నందు ద్వారా నీకు ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడు. ఆయన తన నీ పేరు నా పేరు అక్కడ ఉంచాడు కాబట్టి దాన్ని బట్టి సంతోషపడదాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆరోగ్యం కూడా పాడవుతుంది, అయితే నిత్యజీవం లేదా? లాజరుకు ఆరోగ్యం పాడవలేదా? చనిపోయి కురుపులతోని చనిపోయి పరలోకానికి పోలేదా? ఆరోగ్యం బాగుండి డబ్బు బాగుండి పరలోకం పోయాడా? ఎక్కడికి పోయిండు? పాతాళానికి వెళ్ళాడు. కూటమప్పుడు సమాధికి ఏమంటే జ్ఞాపకార్థ కూటంలో లాజరుకు అసలు కూటమే లేదా, ఎవడు సాక్ష్యం చెప్పినోడే లేడు. కానీ వీడి జ్ఞాపకార్థ కూటానికి సార్ మామూలుడా సార్, ఏ పేద సాదా పెళ్లి చేస్తున్నాం సార్ అంటే 10,000, ఈరోజు మా అమ్మాయి ఫంక్షన్ అంటే 10,000. ఆయన కట్టించని చర్చిలు లేవు, కట్టించని హాస్పిటల్ లేవు. అసలు ఇట్లాంటి వాడు పోవాల్సినోడు కాదు, ఇంకా 4 కాలాలు ఉండాల్సింది. కానీ దేవుని దయ ఇంత మట్టికే ఉన్నది అని అందరూ సాక్ష్యం చెప్పారు. కానీ కిందవాడు పాతాళంలో, అరే ఆ సాక్ష్యాలు ఆపండ్రా, వాడు ఎంత అరుచుకున్నా వినిపించదాయ్. హల్లెలూయా. చూడండి, కానీ లాజరుకు సాక్ష్యం లేకపోయినా దేవుడే రాజస్వాగతం పలికాడు. దూతలు వచ్చి ఆయనని అబ్రహాం రొమ్ముకు తీసుకెళ్ళాయి. హల్లెలూయా. మనుషులు పొగిడే సాక్ష్యాలు నిన్ను పాతాళాలను తీసుకెళ్తాయి, కానీ దేవుని సాక్ష్యం మనకు ముఖ్యం. హల్లెలూయా. నయోమి అమ్మగారు ఎందుకు రావట్లేదు? డబ్బు, పేరు మాత్రం నయోమి, కానీ జీవం మాత్రం శూన్యం. డబ్బు ఏం చేసుకుంటా సార్? పోయేటప్పుడు అదే మురికి బట్టలతోనే కదా పోయేది. ఇంకా నువ్వు చచ్చిన రోజు వాళ్ళు ఏటను కోసుకొని ఇంకా పోతే పోయింది, శుభ్రంగా పోయింది, మనకు తునకలు దొరికినాయని చక్కగా ఆనందంగా తింటారు. ఈరోజు పెళ్ళి చావు రెండు ఒకటే. పెళ్ళికి తునకలే, చావుకు తునకలే. నిజమేనా కాదా? అంటే అయినా కానీ మనిషికి బుద్ధి రావట్లేదా? సరే, ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు తెలియను, కానీ వారు వధువులే ముందుగా ఎరుగబడిన వారు కారు. కానీ ఇక్కడ కూర్చున్న మనము జగత్ పునాది వేయబడక ముందే ఎరుగబడిన వారం. సంతోషంగా లేదా? ప్రభువా నీవు నన్ను ఎన్నుకున్నందుకు వందనములు ప్రభువా. చూడండి, రెండవ పునరుద్ధానంలో ఉండిన నీతిమంతుల వలె కూడా వారు ఎరుగబడిన వారు కారు.
వారు ఎట్టి ఫలములు ఫలించలేదు, ఏలైనగా వారు వాక్యమునకు వెలుపల ఉన్నారు. ఒకటేమో మొదటి పునరుద్ధానంలో ఎత్తబడే వధువు, రెండవ పరిస్థితులు కూడా ఉన్నారండి. ఎవరు? ఈ జీవ గ్రంథంలో ఉన్నవారు, వారు రెండవ పునరుద్ధానంలో వస్తారు, అనగా తీర్పులో వస్తారు. నిజమేనా? రెండో పునరుద్ధానంలో ఉండిన నీతిమంతుల వలె కూడా వారు ఎరుగబడిన వారు కారు, వారు ఎట్టి ఫలములు ఫలించలేదు, ఏలైనగా వారు వాక్యమునకు వెలుపల ఉన్నారు. వాక్యానికి వెలుపల ఉంటే దేవుడు అస్సలే పరలోకానికి రానియడు, అందులో నిలిచి ఉండలేదు. ఆ కారణం వలన వారికి మరణ శిక్ష విధించబడినది. వారు వాక్యంతో లేనందున వారికి ఏం విధించబడింది? మరణ శిక్ష. కాబట్టి ఇప్పుడు లోకం అంతటా మేమందరం హాయిగా జైల్లో లేవు, మరణంలో లేవు, మాకు ఉరి శిక్షలు లేవు అనుకుంటున్నారు. కానీ వారు ఎక్కడున్నారు? మరణ శిక్షలో ఉన్నారు. కానీ దేవుడు మనల్ని మరణ శిక్షలో నుంచి విడిపించాడు. ఆయన తన రక్తం అనే బేరునిచ్చి ఆ వెలను చెల్లించాడు ఆయన. హల్లెలూయా. ఆ కారణం వలన వారికి మరణశిక్ష విధింపబడినది. మనము ఇంతకు ముందే చూచినట్లుగా వధూపక్షంగా నిలబడిన వారున్నారు. చూడండి, అందుకొరకే ఈ చిన్న వారిలో ఒక గిన్నెడు చన్నీళ్ళిస్తే వాడు తన ఫలమును పోగొట్టుకున్నాడు. వధువుకు చిన్న గిన్నెడు చన్నీళ్ళిస్తే దాన్ని పోగొట్టుకున్నారట. ట్రంప్కి ఇస్తే కాదు, ఇంకా ఎవరెవరికో ఇస్తే కాదు, వధువుకు. హల్లెలూయా. ఎవరికి ఇవ్వాలి? గిన్నెడు చన్నీళ్ళు వధువుకి ఇస్తే ఆ ఫలాన్ని పోగొట్టుకొనడు. మరి మంచినీళ్ళు ఇస్తేనే పోగొట్టుకోకపోతే మరి నీవు కష్టపడి సంపాదించిన డబ్బునిస్తే ఇంకా దేవుడు సంతోషపడతాడా? సార్ డబ్బు అంటారు, మీకు ఎందుకు సార్ డబ్బు? నా కొరకు కాదు నేను మాట్లాడేది, ఏదన్నా ఆయన భార్య కొరకు, ఆయన వధువు కొరకు. హల్లెలూయా. నిజమేనా? మనమందరం ఎవరికి సేవ చేయడానికి ఉన్నాం? ఆయన భార్యకు, ఆయన వధువుకు. హల్లెలూయా. చూడండి, మనము ఇంతకు ముందే చూచినట్లుగా వధువు పక్షంగా నిలబడిన వారు ఉన్నారు. ఆమెకు వారు సహాయకారంగాను ఆదరణంగాను ఉన్నారు. చూడండి, మనం ఎక్కడైనా మీటింగ్లు పెట్టినప్పుడు ఎవరు సహకరించినా, వధువు పక్షాన ఎవరు నిలబడినా దేవుడు వారిని మర్చిపోడు. ఆమెకు వారు సహాయకారంగా. చూడండి, ఆ యొక్క యేసేపు, నీతిమంతుడైన యేసేపు యేసుప్రభు యొక్క దేహాన్ని తీసుకొని ఏం చేశాడు? ఆయన సమాధి చేశాడా? అతడు వధువులో భాగం కాదు, కానీ అతడు నీతిమంతుల లెక్కలో వస్తాడు. ఎందుకు? ఆయన దేవుని బిడ్డలకు సహకారులుగా నిలబడ్డాడు. నీతిమంతుడైన యేసేపు, నీతిమంతుడైన ఆ యొక్క నికోదేము, వీళ్ళందరూ నీతిమంతుల జాబితాలో వస్తారు. ఎందుకు? వారు దేవుని బిడ్డల పక్షాన వారు నిలబడ్డారు. హల్లెలూయా. చూడండి, వధుపక్షంగా నిలబడిన వారు ఉన్నారు. ఆమెకు వారు సహకారంగాను. అందుకొరకే ఈ చిన్న వారిలో ఒకరికి అభ్యంతరపరచు వాడెవడో వాడు బతకడం కంటే తన మెడకు తిరగటి కట్టుకొని సముద్రంలో దూకడం మేలు. కాబట్టి వధువును ఎవరు అభ్యంతరపరిచినా, ఆటంకపరిచినా దేవుడు అసలే అబ్రహాం భార్యకు ఆటంకపరిస్తేనే. నిజమేనా అండి? చూడండి, కానీ ఇప్పుడు ఈమె ఎవరు? అబ్రహాం భార్యనా? ఈమె ఎవరి భార్య? ప్రభు అయినా యేసుక్రీస్తు యొక్క శ్రీమతి. ఆమెకు ఎవడైనా సరే గౌరవం ఇవ్వాల్సిందే. ఒకడు ఇంటికి పోతే కాలు మీద కాలేసుకొని ఇంట్లో నుంచి బయటికి రాక లోపల దాక్కున్నాడు. కానీ దేవుడు తర్వాత ఏం చేశాడు? దాక్కునేటట్టు చేశాడు. అవునా సార్? సాక్షులు ఉన్నారా? పరారీలో ఉన్నాడు. పోలీసులు పట్టుకుందామంటే దొరకలే. గర్విష్టి, ఎక్కడికి పోతావురా? ఓడు కూడా తప్పించుకోలేడు. నిజమేనా? నిన్ను చంపి ట్రైన్ పట్టాల మీద వేస్తామని అన్నాడు ఒకడే. అసలు దీనికంత కారకుడైన వాడు ముందే వెళ్ళిపోయాడు, స్తంభం ఎక్కిండు. ఇంకా ఒకరో ఇద్దరు మిగిలి ఉన్నారు. వాళ్ళు కూడా చావు నోట్లోకి పోయి వచ్చారు. మీకు తెలియదు, నాకన్నీ తెలుస్తూ ఉంటాయి. పెట్టుకోవద్దు, వధువుతో పెట్టుకోవద్దు, దేవుని బిడ్డలతో అసలే పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్రవక్త అన్నాడు, నీ సంఘ కాపరికి వ్యతిరేకంగా మాట్లాడితే నీ రక్తం గడ్డగట్టకపోతుంది అన్నాడు ఆయన.
కాబట్టి మాట్లాడేటప్పుడు అడ్డగోలుగా ఏది పడితే అది మాట్లాడి అనవసరంగా సమస్యలు తెచ్చుకోకూడదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వధుపక్షంగా నిలబడి ఉన్నవారు ఉన్నారు. ఆమెకు వారు సహకారంగాను ఆదరణంగాను ఉన్నారు. వారి యొక్క పేర్లు జీవగ్రంథంలో నిలిచి ఉన్నవి. ఎందుకు దేవుడు కొందరు పేర్లు కొట్టివేయట్లేడు? ఆయన వాక్యాన్ని వారు చేయకపోయినా, వాక్య ప్రకారంగా జీవించకపోయినా కొందరిని ఆయన వారి పేర్లు కొట్టివేయట్లేడు. ఆయన ఎందుకు? వధువు పక్షాన వారు నిలబడ్డారు కాబట్టి. వింటున్నారా? హల్లెలూయా. వారి యొక్క పేర్లు జీవగ్రంథంలో నిలిచి ఉన్నవి. వారు నిత్య జీవంలో ప్రవేశించుదురు. చివరిగా ఫరో వంటి వారు అచ్చట ఉన్నారు. వారి యొక్క పేరు జీవగ్రంథంలో ఎన్నడూ లేవు. వీరు కూడా అగ్నిగుండంలో పడదోయబడుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అందరికీ అర్థమైందా? ఆ గొర్రెపిల్ల జీవగ్రంథము అసలే పేరు లేనివారు. చూడండి, ఈ విధంగా దేవుడు మరి తన యొక్క ప్రణాళికను ఆయన మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి గొర్రెపిల్ల జీవగ్రంథంలో ముందుగా నిర్ణయించబడిన మనము ధన్యులమై ఉన్నాము. దాన్ని విమోచించే దానికి ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆయన కేవలం గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉండే వారిని విమోచించేదానికి నీ కొరకు నా కొరకు వచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఈ మాటలను మన హృదయంలో ఫలింపజేయును గాక.